నేనే ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఏవేని భువియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతేనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రతి శ్రేష్ఠ ఏవేని భువియందు ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఏవేని భువియందు. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథము మనందరం చేతబట్టి బైబిల్ కోరస్ పాడుకుంటూ ప్రభు బలలేక మనం ముందుకెళ్దాం. ఈ పరిశుద్ధ గ్రంథాలంతా చేతబట్టుకొని పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క బల్ల మన మధ్య ఉన్నది. ప్రభు బల్లలో పాల్పంపులు పొందుకునే ముందుగా మనం పరీక్షించుకొని సరి చేసుకుంటూ ఒక నూతనమైన తీర్మానాలతో ఈ నూతనమైన సంవత్సరంలో ఒక నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో చూడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. ఆశలన్నీ లేకపోయామనుకోండి, అదే ఆఖరి రోజు. ఏ ఆశలోనేది ఎదురాయంటే శవం. అది శవానికి ఏ ఆశలు ఉండవు. ఇంకా తన దేహం మీద మమకారం ఉండదు, ఏది ఉండదు. మనుషులు ఆశ కలిగి బ్రతుకుట మంచిది, కానీ ఆ ఆశలు ఏటి మీద బ్రతకగలగాలనేది మనుషులు తెలుసుకోవాలి. భూమి మీద మనిషికి చాలానే ఆశలు ఉన్నాయి. ఆశల్లో కొన్ని రకాలు చెప్తాడు. దురాశ, అత్యాశ, నిరాశ, ఇంకా ఏం ఆశలు ఉన్నాయి? నేత్రాశ, ఇంకా మీకే ఆశలు లేవమ్మా? దురాశ. ఆశలు చూడ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, భూమి మీద మనిషి శరీరం అందు ఉన్నప్పుడు ఆశించేది ప్రతిది కూడా నేత్రాశ. మనిషికి ఎట్లా ఆశ కలుగుద్ది అంటే, చూస్తే విధానాన్ని బట్టి కదా, ఫస్ట్ చూడాలి. అందుకని రెండు కళ్ళు దేవుడు మనకు పెట్టాడు. కాబట్టి ఈ శరీరం అందు ఉన్నాయి కాబట్టి అందులో కూడా మనం ఏదైతే చూస్తే దాన్ని ఆశపడతాం. పెళ్లి చూపులకి వెళ్తే అబ్బాయిలు ఏం చూస్తారు? ఎట్లా చూస్తాడు? ఆశతో చూస్తాడు. ఏ ఆశతో? నేను కోరుకున్న కలర్ ఉందా, నేను కోరుకున్నటువంటి జుట్టు ఉందా, నేను కోరుకున్న వాడి మధ్యలో ఏమో దరిద్రమైన ఉంటాయి, మంచి ఏముంటాయి. మంచి ఆశ ఏది అంటే, ఆడిపోయి కూర్చున్నతో మనిషిలో ఆత్మీయంగా ఆశపడాల్సిందంటే మంచి స్వభావం ఉందా, మంచి బుద్ధి ఉందా, మంచి గుణం ఉందా, రేపు నన్ను అర్థం చేసుకుంటుందా, నన్ను సంతోష పెట్టద్దా, నా కుటుంబంలో అందరినీ కలుపుకొని పోద్దా అని ఈ పాడాలోచనలు ఏడొస్తాయి? వస్తాయా? అవి తర్వాత వస్తాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత. మనిషి ఆడించు ప్రతి అడియాసలు చొప్పున మనిషి భూమి మీద చిక్కబడుతున్నాడు. మా నాన్న వాళ్ళు 6 మంది, వాళ్ళందరికీ ఒక్కటే అక్క, మా మేనత్త ఒకటే. ఆమె ఒక్కటే అయితే ఆమెకు ఒకే ఒక కొడుకు పుట్టాడు.
అల్లారు ముద్దుగా జాకింది కొడుకుని. నాకు బాగా తెలుసు. నేను బెంగళూరుకు వచ్చిన కొత్తలో కూడా నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను కొన్ని రోజులు. ఆయన ఏ జామున అర్ధరాత్రి 2 గంటలకు వస్తాడు ఇంటికి డ్యూటీ ముగించుకొని. ఆ 2 గంటల వరకు వాళ్ళ అమ్మ నిద్రపోకుండా కూర్చొని సోఫాలో కూర్చొని దేవరించుకొని ఆ కొడుకు ఇంటికి వస్తానే లేచి ఆ కొడుకు కావాల్సినవన్నీ సిద్ధపరిచి అన్నం పెట్టి అన్నం తినిపిస్తుంది, కలిపి తినమని ప్లేట్లు వేసి చాడ వేసేది కాదు. వస్తానే, నాన్న స్నానం చేయరా, ముఖం కడుక్కోరా, కాళ్ళు కడుక్కోరా, రారా నీకు అన్నం ముట్టిస్తానే. ఆయన కాదు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల ఈమె అన్నం కలిపి నోట్లో పెట్టి తినిపించేది. నేను ఆయన గమనిస్తూ ఉండేవాడిని. నేను ఎందుకంటే వాళ్ళ మధ్యలో పడుకున్నాను కాబట్టి వాళ్ళు వచ్చితే నాకు డిస్టర్బెన్స్ అయ్యేది. నేను లేచి దేవరించుకొని నేను కూడా చూస్తూ ఉండేది. వెళ్తాంతంతా అబ్బా మా అమ్మ ఏ రోజు కూడా మాకు ఇటు పెట్టిన దాఖలు లేవే. మా ఆకలంటే పొరా తినిపోయి చేసి పెట్టింది, వేసుకొని తినిపో అనేది. ఈ తల్లి చూడబ్బా అంత బాగా చూస్తుంది తల్లి అని అనిపించేది నాకు. అన్నమంతా తిన్న తర్వాత అదే సోఫాలో అబ్బాయి పడుకుంటే కాళ్ళు కాడ కూర్చొని ఆయన కాళ్ళు తీసుకొని ఒళ్ళో వేసుకొని ఆ కాళ్ళు ఒత్తుతూ నిద్రపోనన్నా నిద్రపో వచ్చారా నిద్రపో అని చెప్తుంటే మనవాడు ఫోన్ చూసుకుంటుండేవాడు అన్న. ఆ టైంలో వచ్చి ఈమె కాళ్ళు ఒత్తి ఏ జాముకో 3:30కో 4 గంటలకు వాడు నిద్రపోతే అప్పుడు లేచి ఆయన మీద దుప్పటి కప్పి అప్పుడు వెళ్ళి పడుకునేది. పైపెచ్చు ఇవన్నీ ఏ స్థితిలో చేసిందో తెలుసా? ఆమెకు రేసేగటి సాయంకాలం 6 గంటలకి కళ్ళు కనపడవు ఆమెకి. కళ్ళు కనపడకపోయినా కూడా లైట్లంతా వేసి పెట్టి మొత్తం ఇటుపక్క ఒక ట్యూబ్లైట్ అటుపక్క ఒక ట్యూబ్లైట్ ఇటుపక్క ట్యూబ్లైట్ మధ్యాహ్నం చేసి రాత్రి నిద్రపోదాం నేమనుకుంటే మధ్యాహ్నం చేసి పెట్టి ఆ టైంలో కూడా ఆ డబ్బాది అనుకుంటా ఈ డబ్బాది అనుకుంటా అప్పుడప్పుడు నా దిండు కూడా అనుకుంటా వెళ్ళిపోయేది. మేము మళ్ళీ తీసుకుని నేను పెట్టుకునేది. మళ్ళీ ఏడదొక్కుద్దని నాకు భయం, ముఖం మీద పడి ఏడదొక్కుద్దని అదని భయం నాకు. ఆయన వస్తానే ఎటు తిరిగి రివర్స్ ఎటు తిరిగి వాకిలో తల పెట్టుకోమని అనుకునేవాడిని. నా కాళ్ళు దొక్కినా ఇబ్బంది లేదులేని అంతా చేసేదాన్ని. కొన్ని రోజుల తర్వాత ఆ కుమారుడికి వివాహం చేయాలని వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటే తమ్ముడు కొడుకులు ఎవరన్నా చేసుకుని మా చెల్లెల్ని చేసుకోవాలని వీళ్ళకి ఆశ. ఎవరికి? మా నాన్న వాళ్ళకి. మా అక్క ఒకటే కదా, మా కూతుర్ని వాడికి ఇచ్చుకుంటే బాగుంటుంది మాకు వచ్చేకపోయే, కానీ వీళ్ళకి ఆశ. వాళ్ళు చేసుకోవాలా. ఎందుకు? నేను చదివింది ఏంది, నా చదువు ఏంది, నా హోదా ఏంది, నా స్థాయి ఏంది, ఆ అమ్మాయి వద్దు నాకు అని అన్నారు. ఇంక దాంతో వీళ్ళు కూడా నిరాశలు ఆశలన్నీ అడియాసలు చేసుకొని ఇంక వదిలేసుకున్నారు. ఇంకా అబ్బాయి కొరకు వేటారంభించారు అమ్మాయిని చూడాలని. ఆ అబ్బాయి ఎట్టుంటాడు అంటే అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ లాగా ఉంటాడు. అప్పుడప్పుడు నన్ను అడుగుతాడు, కృష్ణ నేను ఎట్లా ఉన్నాను చెప్పంటే సేమ్ అమితాబ్ బచ్చన్ కొడుకులాగా ఉన్నావు నువ్వు అనేవాడిని. అవునా నిజంగా అని చెప్పి నవ్వుకునేవాడు. తెల్లగా మనిషి అమెరికా వాళ్ళలాగా ఉంటాడు. ఇంకెట్ట చేయాలి వీడికి సంబంధాలు చెప్పి చాలా రకాలు చూశారు. ఎక్కడికన్నా వెళ్ళండి ఆ అమ్మాయి నల్లగా ఉందా నాకు వద్దు, ఒరే ఇదిగో తెల్లగా ఉంది కానీ జుట్టు లేదు ఈ అమ్మాయి నాకు వద్దు, ఒరే ఇదిగురు జుట్టు తెలుపు రెండో ఉన్నారు ఈ అమ్మాయి లాగుంది నాకు వద్దు, ఒరే ఇదిగురు ఈ అమ్మాయి అన్నీ ఉండేరా అంటే వద్దు నాకు సన్నంగా ఉంది ఈ అమ్మాయి వద్దు. సన్నంగా ఉండి ఎంత వద్దు 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 అనుకుంటా లాస్ట్కి ఇంకా వాళ్ళ నాన్నకైతే దిగులు పెట్టింది. మా మేనత్తకైతే అమ్మాయి ఎక్కడ తెచ్చి పెళ్లి చేయాలి వీడికి అమ్మాయిని అంటే చివరిగా ఎతికి కేజాప్లో ఒక అమ్మాయిని చూశారు. కేజాప్ తెలుసు కదా మీకు. కేజాప్ ప్రాంతంలో ఒక మంచి అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయాడు అనమాట. ఇట్లాంటి అమ్మాయి కోసమే నేను ఎదుగుతూ నేను ఇన్ని రోజులు నాకు ఈ అమ్మాయి కావాలని కూర్చున్నాను. సరేలేరా నీ ఇష్టం మీద కాదాలని చెప్పి చేద్దాంలే పెళ్ళి అని అందరు పెద్దల్ని సమక్షంలో తీసుకెళ్ళి వాళ్ళు ఇంటి విషయాలన్నీ మాట్లాడిన తర్వాత విషయం తెలిసింది ఆ అబ్బాయికి ఆమె వరుస కాదని, చెల్లెలు అవ్వద్దని తెలిసింది. ఇంటికి వచ్చి చెప్పారంట ఆ అబ్బాయికి, రై అమ్మాయి ఎంత బాగుంది కానీ వరుస లేదురా. వరుస ఏమవుద్ది నాకెంత కొంపదీసి ముసిల్ది అవ్వ అవుద్దా తాత అవుద్దే జేజ అవుద్దా ఏమవుద్ది? లేదురా చెల్లి అవుద్దిరా. నాకు చెల్లి ఎట్ట అవుద్ది?
నీకేమో పుట్టింది నాకు చెల్లి అవ్వడానికి, మా చిన్నమ్మకు పుట్టిందే చెల్లి అవ్వడానికి, మా పెద్దమ్మకు పుట్టిందే చెల్లి అవ్వడానికి. ఈ అక్షరాలు నాకు మాట్లాడమాకండి. నాకు ఆ అమ్మాయి కావాలి అంతే, తీసుకోవాలి అంతే, నాకు ఆ అమ్మాయి కానీ కావాలి అంతే. ఎందుకని అమ్మాయి అంటే ఆ అమ్మాయి అర్థంది తెల్లంగా, జుట్టెంత పొడుగున, మంచి పొడుగు, బాగా ఆయన కోరుకున్నవన్నీ ఆయనలో కనపడ్డాయి. ఇంకా ఎంచుకొని ఎప్పుడు మాట్లాడలా. రే ఎట్లా చేసుకుంటావురా పెళ్ళి, సిగ్గులోనోడా అంటే, మీకు అంత సిగ్గుంటే మీరే రామాకండి పెళ్ళికి, ఎగ్గొట్టండి అని ఎట్లా కొట్లు ఇంకా అందరినీ ఇది చేయించుకొని కొడితో 30 మంది కూడా లేరు. పెళ్లి చేసుకున్నాడు. పానీలో వాళ్ళ సంతోషం మనకెందుకని. వీళ్ళు అనుకునేవాళ్ళు ఎవరు, మా అత్త మా మామ, నా కొడుకు మేము పెళ్లి చేస్తే అట్టం తెలుసా, రేపు ఊరికి పోతే మా తమ్ముళ్ళు కూడా తలదించుకోవాలి. అంత అందమైన అమ్మాయి, అంత అందమైన అమ్మాయి నేను తెచ్చేసుకున్నామని మురిసిపోయారు. పెళ్ళి అయింది, పెళ్ళింటికి వచ్చింది 6 నెలలు కూడా కాల. ఎన్ని రోజులు, ఇళ్ళ రకంగానే పండగ కాదంట చూడు పెద్దవాళ్ళు. 6 నెలలు కూడా కాల పెళ్ళి అయిన రోజు. 6 నెలలకే ఒకరోజు ఇంటికి పరిగెత్తాడు అడవిడిగా ఆయన మా దగ్గరికి. ఇంక స్టార్ట్, మా కోడలు మా కూడు పెట్టట్లేదు, మా కోడలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా కోడలు మమ్మల్ని లెక్కే చేయట్లేదు. ఆ తల్లి అన్ని రోజులు ఆ కుమారుడు కొరకు పడిన ప్రయాసం అంతా ఒక్క రెప్పపాటులో ఆ స్త్రీ ఇంట్లోకి వస్తే, తల్లి మీద ఇన్ని దినాలు చూపించిన ప్రేమ, తల్లి అన్ని దినాలు బిడ్డ మీద చూపించిన ప్రేమ ఏమైపోయిందో ఆవిరైపోయింది. ఆ బిడ్డ ఇంట్లోకి వస్తాను ఆశిస్తూ తల్లి ఎదురు చూస్తుంది. ఆ తల్లితో మాట్లాడేవాడు కాదు, సీదా రూమ్లోకి వెళ్ళిపోయి టప్పను వాకిలేసుకునేవాళ్ళు అంట. ఈమెమి ఎడుకూర్చొని ఆ పిల్లోడి కోసం, నా కొడుకు వస్తాడు ఎప్పుడు తినకుండా ఈమె ఎడుకూర్చొని ఉంటుంది బయట. నా బిడ్డ వచ్చాడు కదా అన్నం తినకుండా కూర్చోని కాసుకొని ఉంటుంది. వాడు బయటకు వస్తాడు, ఏమ్మా అన్నం తినమని అడగడంట. రేపు నేను అన్నం తినలేదంటే, ఎందుకు తినలేదు నువ్వు, తిని పడుకోవచ్చు కదా, ఇంట్లో వేపని నీకే అని అరిచేవాడు అటు పైపెచ్చు. మళ్ళీ ఒకరోజు ఆ అమ్మాయికి మా అత్త పోయి, అమ్మ ఆ పిల్లోడికి చేపలు అంటే భలే ఇష్టము, చేపలు తెచ్చిస్తాడు మీ మామ, చేపలు చేసి పెట్టండి అంటే. ఏంటి ఇంకొకసారి చెప్పు ఆ మాట. మీ ఇంట్లో వంట చేయడానికి వచ్చాను, నేను వంట మనిషిని, నేను నీ కొడుకుకి, నీ కొడుకు వంట మనిషి అనుకుంటున్నావా అని చెప్పి ఇంక అలిగి లోపల పెట్టమ్మను వాకిలేసుకొని పడుకునేసిందంట. ఇంకా టైం అయింది, అమ్మ రామ్మ బయటికి రమ్మ, అన్నం తిందు రామ్మ అంటే కూడా రావట్లే. ఈమెకు భయం పుట్టుకుని నా కొడుకు వస్తే ఏం చెప్పద్దు ఈమెకు భయం. నేను ఏమనలేదే, ఆ భర్తకే కదా నా కొడుకే కదా నేను చేయమని చెప్పింది అని అంటే, ఎట్టిగలకు మనవాడు నైట్ 2 గంటలకు వచ్చాడంట. వాకిలు కొడుతున్నాడంట. వాడికి కూడా తీయట్లేదంట. అమ్మాయి వాకిలు తీయంటే, నేను తిను పడుకో, బయట పడుకో అంటదంట. ఏంది బయట పడుకో, ఏమైందమ్మంటే, ఏమన్నా నాయన నేను చేపలు సరి చేసి పెట్టన్నాను, అలిగి లోపల పోయి పండుకుని నేను వంట మనిషిని అది అంటే. ఎప్పుడు స్టార్ట్ చేసినావు నువ్వు, నేను అనుకున్నా నీ వల్ల ఏదో ఒకటి జరుగుద్దని. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఎడ చూసుకోవాలి నువ్వు. నేను దేని గురించి భయపడుతున్నా, దాని గురించి భయపడినా. నీ అసలు బుద్ధి బయటకు వచ్చింది. ఈరోజు అమ్మాయిని ఏడిపించిన అని చెప్పి వాళ్ళ అమ్మ మీద తిరుక్కున్నాడంట. చూడండి తల్లి ప్రేమ అర్థం కాదు. 6 నెలలు వచ్చిన భార్య కంటే 9 మాసాల్లో పెంచి కడుపులో నిన్ను మోసి నీకు జన్మనిచ్చి ఆమె నీకు ఒక రకంగా తన రక్తం, నేను పాలు తాగుతున్నామంటే రక్తం తాగినట్టే కదయ్యా, అంతే కదా. నీ దప్పుకి తీర్చడానికి ఆమె రక్తమే ఇచ్చింది అనుకో, ఒక రకంగా చూస్తే ఆమె దేహంలో నుంచి. ఈరోజు నువ్వు ఇంత గొప్పగా అవటానికి, ఇంత గొప్పగా నువ్వు తయారవటానికి, ఇంత జ్ఞానవంతుడు అవటానికి ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. ఒక్క మాటలో భార్య బాధపడిందని తల్లి ఏం బాధపడద్దని కూడా పట్టింపలేదు. ఈరోజు చాలామంది భర్తలు భార్య నాకు ముఖ్యం,
భార్యను బాధ పెడితే తల్లిదండ్రులను కూడా చూడడం, అమ్మ నాయనను కూడా చూడడం అంటారు కొంతమంది. మా ఊళ్ళో చాలా కోకల్లో లేదు, చూశాను నేను. భార్యను ఏదో అన్నాడని చెప్పి రాత్రి గుళ్ళు తాగేసి వచ్చి తల్లిని కొట్టుకుని కొట్టిన సందర్భాలు మా ఊర్లో నేను చూశాను. నేను ఈరోజు కొట్టకపోయినా తల్లిని అంటాడు, ఏమబ్బో మీ అమ్మ ఎట్లాంటిదంటే ఏమనలేక, అవునులే మా అమ్మతో నీకు ఎందుకు పనికి మనకి బుద్ధి లేని గాడిది, తెలివి లేనిదిలే అని చెప్పి భార్య దగ్గర సింపత కోసం, భార్య దగ్గర సమాధాన పడడం కోసం తల్లిని హీనం చేస్తున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఈ భూమి మీద చాలామంది ఆశలు కలిగి బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులు బిడ్డల మీద ఆశలు, బిడ్డలకి ఎవరి మీద ఆశలయ్యా? భార్యల మీద ఆశలు అంట. భార్యలకి చెప్పయ్యా, ఒక పక్కన చెప్తే ఇంకో పక్కన చెప్పవే. నీవే తల్లిదండ్రుల మీద, ఎవరు తల్లిదండ్రుల మీద? ఏడా ఎందుకని? నిరసందేహం చెప్పండి. ఈరోజు భూమి మీద జరిగినంత ఇదే కదా, ఇదే కదా. చూడండి, ఆశతో మనిషి బ్రతకాలి. గడిచిన సంవత్సరం అంతా మనిషి ఏదో ఆశతో బ్రతికాడు. 2024 సంవత్సరంలో ముగిసిపోయింది. 2025 సంవత్సరంలో మనందరం కూడా ఆశ కలిగి బ్రతకాలి. ఏటి మీద ఆశ కలగాలి? ఒకరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు బైబిల్లో. నేను ఎన్ని మళ్ళీ ముగించేసి టైం ఎక్కడికో ట్రాక్ అయిపోద్ది కాబట్టి క్లుప్తంగా నేను వాక్యంలోకి వెళ్తాను. దయచేసి రాండి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఒక మాట. రాజుల గ్రంథము 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం. చాలమ్మా. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఒకరోజు ప్రజల అధిపతి అయిన హిజ్కియా వద్దకు ఒకరోజు తన సేవకుని దేవుడు పంపించాడు. ప్రజల అధిపతి అయినటువంటి హిజ్కియా అనే ఒక వ్యక్తి ఇశ్రాయేలు తన ప్రజల్ని పరిపాలిస్తుంటాడు. ఆ పరిపాలనలో ఎంతో సస్యామలంగా సాగిపోతుంటుంది ఆ రాజ్యంలో. అనుకోకుండా ఆయనలో తెలియని ఏదో ఒక రోగము అతనిలో పడుతుంది. ఆ రోగం ఎట్లాంటిది అంటే వైద్యం లేని రోగం అంట. ఏంటి చెప్పాల? కొన్ని రోగాలకు ట్రీట్మెంట్ ఉంది, కానీ ఈయనకొచ్చిన రోగం ఎలాంటిదంటే ట్రీట్మెంట్ లేదు. రాజు కదా చూపించుకోకుండా ఉంటాడా? ఏమక్క, రాజు తలుచుకుంటే కొరడాల దెబ్బలకు తక్కువ అన్నట్టుగా రాజుగా బాగా లేకుండా చూపించుకోకుండా ఉంటాడా? దేశంలో నుండే నలువైపుల వైద్యులందరినీ పిలిపించాడు. నాలో ఏ రోగం ఉందో తెలుసుకోండి, ఆ రోగానికి ముందు కనిపెట్టినోడికి నేను ఏమైనా బహుమానాలు ఇస్తానంటే ఆశపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? నలువైపుల నుంచి వచ్చి చూశారు ఆయన. అన్ని రకాలుగా పరీక్షలు చేస్తున్నారు, కానీ ఆ రోగం అంతు చిక్కట్లే. అది ఇది వచ్చి నీ మాయ రోగం ఏంటిది? మాయగారి రోగం, దీనికి ఏమైనా రోగం తెలుసుకోలేకపోతున్నామని చెప్పి రాజుగారు క్షమించండి, మేము అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ రోగం ఏంటో మాకు తెలియలేదు, దీనికి మేము ముందు కనిపెట్టలేము అని మమ్మల్ని క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతున్నాను. రాంగ ఆయన రోగము అధికమయ్యి ఆరోగ్యం కాస్త క్షీణించిపోతుంది. రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి వ్యక్తి మనసాన్ని బట్టాడు. రాజ్యంలో తన అనేక ప్రజలకు సమాధానం ఇవ్వాల్సి ఉన్నవాడు, తీర్పు చెల్లించాల్సి ఉన్నవాడు, భరోసా ఇవ్వాల్సి ఉన్నవాడు, సమాధానం ఇవ్వాల్సిన వాడు, ధైర్యం ఇవ్వాల్సినటువంటి వాడు ఎక్కడో ఒక మూలలో చేరుకొని మంచం పట్టాడు. మరణకరమైన రోగంతో భయంతో బ్రతుకుతున్నాడు. ఇంకా చావడానికి రోజులు లెక్క పెట్టుకుంటున్న దినాలు ఆయన జీవితంలో. ఆశ, బ్రతకాలని ఆశ. 10
ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. అందులో ఆయన పైపెచ్చు భక్తిపరుడు. ప్రతి మంచం మీద వండుకొని ఆయన ఊరుకుండట్లేదు. మంచం మీద వండుకొని రోజు ఏం చేస్తున్నాడు? అయ్యా నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు, నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీకు మేలు కలిగి ఉంటాను, నీ కృతజ్ఞత కలిగి జీవిస్తానని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఒకరోజు అదే ఊరిలో దేవుని సేవకుడు ఉంటాడు. దేవుని సేవకుడు దేవుడు వచ్చి ఆయనతో చెప్తాడు, నా సేవకుడా, నువ్వు బయలుదేరి ప్రజలు పరిపాలించే అధికారి అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాటలు అతనితో మాట్లాడు అని చెప్పినప్పుడు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి దగ్గరకు దేవుని సేవకుడు రావటం, హిజ్కియా మరణ పడకలో ఉన్నటువంటి వాడికి ఎట్లా వచ్చిందంట? అదొక ఆనందమే వేరే, చెప్పలేం మాటల్లో. డైరెక్ట్గా లోపల పోకముందే హిజ్కియా దగ్గర కొంతమంది వంటరుతులు లేదా పనివారు ఆ దగ్గరికి వెళ్ళి, రాజా, ఈరోజు నేను దర్శించడానికి ప్రవక్త అయిన యెషయా గారు నీ మధ్యకు వస్తున్నారంటే ఎక్కడో ఆశలు అనగారిపోయిన తన జీవితంలో ఒక ఆశ వచ్చింది. ఆ ఆశతో ఆయన లేచి కూర్చున్నాడంట. లేచి కూర్చొని బలవంతా కూడగట్టుకొని లేచి కూర్చొని ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. సేవకుడు రాని లోపలికి వచ్చాడు. ఆశపడి ఈయన ప్రాణాన్ని తృప్తిపరచున్నట్లుగా ఈయనేమనుకున్నాడు, నా మీద చేయి పెట్టి నన్ను బాగు చేస్తాడేమని ఆశతో చూశాడు. కానీ ఆ సేవకుడు ఆయన ఎదురుకు కూర్చొని, హిజ్కియా గారు మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అంటే, చూడు నా పరిస్థితి, చూస్తున్నావు కదా నా పరిస్థితి ఎలా ఉందో, రోజులు లెక్క పెట్టుకుని బ్రతుకుతున్నానయ్యా నేను. నాకు వచ్చిన ఈ మరణకరమైన రోగము ప్రజలందరూ కనుక్కోలేకపోతున్నారు. ఈ మరణం నన్ను కొనుక్కోటికే వచ్చిందని నాకు అర్థమైపోయింది. జీవితం మీద ఆకాంక్షతో ఆశతో నేను బ్రతుకుతున్నానయ్యా. మీరేమన్నా దేవుడు సెలవిచ్చితే నాకు చెప్పండి అని అంటే, హిజ్కియాతో యెషయా అంటాడంట, నేడు దినాన దేవుడు నా దగ్గర ప్రత్యక్షమైపోయి నీతో ఒక మాట అన్నాడు, నీతో మాట చెప్పమన్నాడు. నువ్వు చనిపోబోతున్నావు, ఏదైనా ఉంటే పనులని చక్కబెట్టుకోమని నాకు చెప్పాడు. ఈ మాట చెప్పడానికి కొద్దిగా కష్టమనిపించినా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నా, క్షమించు. బాధాకరమైన విషయమే. నువ్వు ఆశపడుతున్నట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా నేను బ్రతికించడానికి నా దేవుడిని నీ దగ్గరికి పంపించలేదు. నువ్వు చనిపోబోతున్నామని తెలియజేయడానికే నా దేవుడు పంపించాడని చెప్పడానికి నాకు చాలా విచారంగా ఉంది. ఐఎమ్ సారీ, నేనేం చేయలేను, ప్లీజ్ ఏదన్నా ఉంటే ఆ పనులని చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వెంటనే హిజ్కియా తన బలవంతా కూడగట్టుకొని లేచి అక్కడ గోడ ఉంటుంటే ఆ గోడ మీద పడి గోడ అనుకొని ఏడవడం ఆరంభించాడు. దేవా, అనేక మంది వైద్యులు నా దగ్గరకు వచ్చారు, కానీ వాళ్ళు నాలాంటి మనవలు వాళ్ళు ఏం చేయగలుగుతారు అని నేను నిర్లక్ష్యం చేసి నేను పానీలేని వదిలేస్తాను. పరలోకము నుండి నీ దాసుని వాక్కు చేత నువ్వు నా దగ్గరకు పంపించిన వ్యక్తి నన్ను ఏమైనా బాగు చేయగలని ఆశపడితే నా జీవితానికి ధైర్యం ఇవ్వకపోగా చనిపోతున్నానని చెప్పి ఒక విచారకమైన వార్త నా జీవితంలో చెప్పి ఈరోజు నన్ను చంపేయడానికి తీర్మానం చేసుకున్నావా అని చెప్పి ఏడవడం ఆరంభించాడంట. ఏడుస్తూ పలుకుతాడంట, ప్రభా, ఈ బాధలో, ఈ రోగంలో కూడా నేను అనేకసార్లు ఆ మంచం మీద పడి కన్నీళ్ళు విడిస్తూ నేను ప్రార్థన చేశానే, ఆ ప్రార్థన కూడా విలువలేవా? నేను అనేకసార్లు ఈ సన్నిధిలో దుఃఖంతో గుండెలు పడినగా ఏడ్చినట్టు నా కన్నీళ్ళకైనా విలువలేదా? నా నీతిని బట్టి కాకపోయినా, నా యథార్థతను బట్టి కాకపోయినా, నేను చేసిన ప్రార్థన బట్టి ప్లీజ్ నాకు సహాయం తెచ్చి, నేను చేసిన ప్రార్థన నీకు నిష్టంగా ప్రాయశ్చిత్తంతో కూడుకున్న ప్రార్థన అయితే నాకు సహాయం దయచేయి అని కన్నీళ్లు విడిచాడంట. ఆయన కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడ్డాయి. పడిన పాదాల మీద పడిన కన్నీళ్ళు యెషయా అయితే చూడడానికి అక్కడ లేడు, కానీ
దుఃఖ సమయంలో, వేదన సమయంలో, మరణ సమయంలో, శ్రమల సమయంలో, కష్టాల సమయంలో కార్చిన కన్నీరు మాత్రం దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకమంతా చెప్పింది ఇంక నువ్వు బ్రతకవని, పైపెచ్చు దేవుడు కూడా చెప్పాడు ఇంక నువ్వు బ్రతకవని. కానీ బ్రతకను అని తెలుసుకోవడానికి, బ్రతుకు కొరకు, బ్రతికే దాని ఆశ కొరకు ఇడిచిన కన్నీరును మాత్రం దేవుడు వెలగట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నీరు ఎప్పుడైతే భూమి మీద పడిందో ఆయన ప్రార్థన ఆకాశానికి చేరింది. ఆ ప్రార్థనను దేవుడు వెంటనే తన నిర్ణయమే మార్చేసుకున్నాడు, ఆలోచన మార్చేసుకున్నాడు. అప్పుడే బయటికి వెళ్ళిపోయి సగం దూరం ప్రయాణం చేస్తున్నటువంటి ప్రవక్త అయిన యెషయాతో దేవుడు మాట్లాడు, యెషయా తిరిగి నువ్వు వెనక్కి వెళ్ళి హిజ్కియాతో నేను చెప్తున్న మాటలు చెప్పు అంటే, ఇప్పుడే చెప్పొచ్చినాడు. ఇంకేం ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పటి సగం చచ్చి ఉంటాడంట. ఇక మళ్ళీ పోయి ఇంకేం చెప్పమంటావు? పాపం ఎందుకు నువ్వు అంత పగబట్టుకున్నావు ఆయన మీద? నేను ఆయన మొహం చూడలేని ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళి, ప్లీజ్ నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను దాన్ని. నేనంటే లేదు, నువ్వు వెళ్ళాల్సిందే, నేను చెప్పాల్సిన మాటలు నేను చెప్పాల్సిందే, నువ్వు చెప్పాలి, కంపల్సరీగా చెప్పాల్సిందే అని చెప్పి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయనకి వెళితే నేను పరిస్థితి ఎట్లుంటుందో ఊహించండి మీరు. పరిస్థితి ఎట్లుంటుందో చెప్పండి. సంతోషంగా టీలు తాగుతూ ఉంటారా, పండగలు చేసుకుంటుంటారా, ఏం చేస్తూ ఉంటారు? కనపడిన వాళ్ళందరూ వచ్చి ఎందుకు రాజుగారు మీరు ఏడుస్తున్నారంటే ఆయన ఏమంటాడు? ఇంకొన్ని రోజులు బతుకుతానే ఆశ ఉంది, ఈరోజు వచ్చి దేవుడు తన సేవకుడు ద్వారా మాట్లాడిచ్చాడు నేను చనిపోబోతున్నానని అని చెప్పి కన్నీళ్ళు విడిచినప్పుడల్లా అవతల వాళ్ళు ఏం చేస్తారు? పానీలు దరిద్రం పోద్ది అనుకుంటారా? వాళ్ళు బాధపడతారు, అందరు బాధపడతారు. రాజులు, రాజు కొడుకులు, రాజు దర్బార్లో ఉండేవాళ్ళు. అదొక శోక సముద్రంలాగా మారిపోయింది అంతపురం అంతా. ఎక్కడ చూసినా సంతోషం లేదు, ఎక్కడ చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు. వేదనకరమైన ప్రదేశంలోనికి దేవుడు మళ్ళీ తిరిగి తన సేవకులను పంపించి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పమంటాడు. అప్పుడు ఇప్పుడు చదివిన మాటలు అయ్యే ప్రజల అధిపతి అయినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడమ్మా? చదువు ఒకసారి ఆ మాట. అతనితో ఇట్లనము, నీ పితృడు దావీదునకు దేవుడుకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. చాలు 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 చాలు. ఈ సంవత్సరం దేవుడు కూడా తన దాసులను మీ మధ్య గురించి చెప్తున్న మాట ఇదే. నీ జీవితం, నీ కుటుంబం, నీ బ్రతుకులు బాగుండాలని ఆశ కలిగిన ప్రతి క్రైస్తవులు, హిజ్కియాకి బతకాలని ఆశ ఉంది. నీ జీవితం కూడా నిజంగా నువ్వు దేని గురించి మంచి వాటి గురించి ఆశ కలిగి ఉంటే, నా కుటుంబం బాగుండాలి, నా జీవితం బాగుండాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మేము సుస్థిరమైన స్థానం కలిగి లోపల జీవించాలి అని ఆశ కలిగిన ప్రతి క్రైస్తవులాగా నీ స్థితిగతులు మార్చేది ఏంటంటే కన్నీటితో కూడుకున్న ప్రార్థన. ఈ 2025 సంవత్సరం ఆరంభించడం కాక ఆ రోజు ఆయనకి ఆ పిలుపు తీసుకొచ్చింది ఏంటయ్యా అంటే, ఆయన చేసిన ప్రార్థన కన్నీళ్ళు. 2024 సంవత్సరంలో కొన్ని పరిస్థితుల కోసం కన్నీళ్ళు గార్చావు, ప్రార్థన చేస్తూ వచ్చావు. నీ పరిస్థితులు నిన్ను మార్చలేదేమో. కొన్ని వ్యర్థమైన వాటి కొరకు మనం కన్నీళ్ళు గారుస్తూ ఉంటాం భూమి మీద. ప్రయోజనకరమైన వాటి కొరకు కన్నీళ్ళు గార్చే వాటికంటే నిష్ప్రయోజన వాటి కొరకు కన్నీళ్ళు గార్చేది మానవులకి అలవాటుగా మారిపోయింది భూమి మీద. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంట్లో నీళ్ళు వరదలాగా ఎప్పుడు రావు కదా, పడితే అట్లా బొట్టుకులు పడుతూ ఉంటాయి. వాటికి విలువ ఉందని అర్థం. మురికిలో నీళ్ళు పోతూ ఉంటాయి, వరదలాగా పోతుంటాయి, వాటికి విలువ ఉండదు కదా. ఈ కంట్లో మాత్రం ఎందుకో అదేదో డ్రాపులాగా పడుతుంటాయి చుక్కలు. ఈ కన్నీటిలోంచి వచ్చి కాదు నీటికి బహు విలువ కలిగిందనేది దేవుడు గుర్తెరుగుతున్నాడు. ఆ కన్నీటి తీసుకుని మనం యాడ్ చేస్తామంటే వ్యర్థమైన వాటి కాడ కారుస్తాం, నిష్ప్రయోజనమైన వాటి దగ్గర కారుస్తాం. ఈయన పరిస్థితి మార్చడానికి, బ్రతకడానికి ఆశ కలిగింది. వెంటనే దేవుని వైపు తిరుక్కున్నాడు, దేవుని సముఖం వైపు తిరుక్కున్నాడు, కన్నీళ్ళు విడిచి ప్రార్థించాడు. అందుకని ఆ ప్రార్థన గురించి దేవుడు అంటాడు, నీ కన్నీళ్ళు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను ఆలకించితిని. మన స్థితిగతులు మార్చే ఉన్నతమైనటువంటి వాక్కు దేవుని దగ్గర నుంచి రావాలంటే ఇట్టి అనుభవంలో మనం అందరం ముందుకు గాక. అందుకని కింద చివరిలో ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేశాను. ఆమె ఏమంటున్నాడమ్మా? నేను నిన్ను బాగు చేశాను.
పాడైపోయిన జీవితాలు 2024 సంవత్సరంలో పాడైపోయిన మన జీవితాలను ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనం బాగు చేయాలని ఆశ కలిగిన ప్రతి క్రైస్తవులు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చే అనుభవం మనం బ్రతకాలి. ఆమేన్. ఎందుకంటే ప్రార్థనతో వచ్చే కన్నీళ్ళు పాడైపోయినటన్నిటిని దేవుడు బాగు చేయగలరు. ఒక మాట అంటే యెషయా గ్రంథంలో, ఆయన సన్నిధిలో పర్వతములు సైతం మైనం వలె కరిగిపోతాయంట. పర్వతాలు కరుగుతాయి ఎక్కడన్నా? బాగా మండే అగ్నిగుండంలో ఏమేసినా కరిగిపోదు, కానీ రాయి వేస్తే అది అట్లా ఉంటుంది. కానీ జీవములైన దేవుని సన్నిధిలో పర్వతం లాంటి, బండలాంటి సమస్యలైన, శోధనలైన, కష్టాలైన, ఇబ్బందులైన, అప్పులైన, అది ఏదైనా సరే ఆయన సన్నిధిలో మనం పెట్టగలిగి ప్రార్థన చేయగలిగితే పర్వతాల లాంటి సమస్యలు సైతం మైనం వలె నా దేవుడు కలిగించిన శక్తి కలిగి ఉన్నాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది. అందుకని మనం రావట్లే. మన సమస్యల గుండంలో, శ్రమల గుండంలో మనం కొట్టుకొని అక్కడే పడుతూ లేస్తున్నాం, కానీ వాటిని దాటుకొని మన దేవుని సన్నిధిలో రాలేకపోతున్నాం. ఆయన సన్నిధికి మనం రాగలగాలి, వాటిని జయించగలిగి మనం ముందుకు దేవుని సన్నిధిలో రాగలగలిగి ఆయన సన్నిధిలో పెట్టాలి. యెహోషాపాతు కానీ, హిజ్కియా కానీ, బైబిల్లో రాజులు ఏం చేశారు తెలుసా? శత్రు రాజులు వచ్చి ఇచ్చినప్పుడు ఆ లెటర్ తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఓపెన్ చేసి పెట్టారంట. ప్రభా, ఈ లెటర్ పరిస్థితి ఏంటి? మాకైతే శక్తి చాలదు. అస్సూరు సైన్యం గొప్పది, సిరియా సైన్యం గొప్పది, ఆ దేశం గొప్పది, ఈ దేశం గొప్పది, వాటిని జయించే పోరాడే శక్తి మాలో లేదు, మాకు సహాయం చేయి అని ప్రార్థన చేశారు. దేవుడు వారి పక్షాన్ని ప్రార్థన చేసి సహాయం చేశాడు. హిజ్కియాని అన్ని పరిస్థితుల నుంచి బాగా చేశాడు. తర్వాత ఆ మాట చెప్పాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు చూడు వచ్చే ఆదివారం అని చెప్పాడు. అద్భుతంగా ఆయన స్వస్థత పొందుకొని దేవుని ఆలయానికి వెళ్తాడు. ఆయన టోటల్గా బాగుపడ్డాడు. మనం కూడా బాగుపడాలంటే ఏం చేయాలి? ఈ 2025 సంవత్సరంలో మన జీవితాలు, మన కుటుంబాలు బాగుండాలంటే మనం ఏం చేయాలి అన్న ఉన్నతమైన ఒక మాట నేను బైబిల్లో చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఆయన మనల్ని బాగు చేయును. దేవుడు మనల్ని బాగు చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ 2022 సంవత్సరంలో బలమైన తీర్మానం తీసుకోవాలి. ప్రభు బల దగ్గర ఉన్నాం, ప్రభు బలం సమీపిస్తున్నాం. 2024 సంవత్సరాల జీవితం ఎలా గడిచిందో నా దేవుడు దాన్ని క్షమిస్తున్నాడు. అందులో చేసిన పొరపాట్లు, అందులో చేసిన తప్పిదాలు, ఆ సంవత్సరంలో జీవించిన వ్యర్థమైన జీవితం 2020 తిరిగి చేయకు. ఆ రీతిగా ఉండకూడదనంటే, బాగుపడాలనంటే దేవుడు ఏమంటున్నాడు? మొదట మనం ఆయన యొద్దకు రావాలి. అందుకని ఏమంటున్నాడు మొదట్లో, మరియు యెహోవా యొద్దకు మరలుదము, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వచ్చే వరకు ఉండాలి. ఆమేన్. దేవుని దగ్గరకు రావాలి. మనం బలహీనత వస్తే, రోగం వస్తే, శరీరంలో మార్పులు వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం లేదా? పిల్లలు చదువుకోవాలంటే స్కూల్ దగ్గరికి పంపిస్తాం, ఉద్యోగాలను బట్టి కంపెనీ వైపు తిప్పుతాం. ఆధ్యాత్మిక జీవితంలో బాగుపడాలంటే దేవుని దగ్గర ఖచ్చితంగా మనం వచ్చే వరకు ఉండాలి. ఈరోజు దేవుని దగ్గరకు తప్ప ఆయన అన్ని దిక్కులు మనిషి వెళ్తున్నాడు, ప్రతి దగ్గరికి వెళ్తున్నాడు. అన్ని దానికి, ప్రతిదానికి కూడా సమయాన్ని కేటాయించుకుంటున్నాడు. దేవునికి మాత్రం సమయాన్ని కేటాయించలేకపోతున్నాడు. మొదటగా దేవుడు మనం సృష్టించిన వాడని, సృష్టించిన తర్వాత మనిషి పుట్టిన తర్వాత మనిషికి అవసరతలు ఉంటాయా? పుట్టకముందు అవసరతలు ఉంటాయా? అందుకని దేవుడు కూడా చూడండి, మనిషిని పుట్టించకముందు అన్ని తయారు చేసిన తర్వాత మనిషిని చేశాడు, వాటిని అనుసరిస్తాడు. దేవుడు ఎప్పుడైతే మనం సృష్టించాడో మనకు అన్ని అవసరమన్నీ దేవుడు భూమి మీద పెట్టుంటాడని అర్థం. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను మిమ్మల్ని ఎరుగుదని అంటాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా అంటాడు. ఈ భూమి మీద నీకు ఒక జీవం ఇచ్చాడు, నేను ఒక మనిషిగా గుర్తించాడంటే నీకేం కావాలో ఖచ్చితంగా దేవుడు సిద్ధపరిచే ఉంటాడు. అవి పొందుకోవాలంటే మొదట మనం దేవుడి దగ్గరకు రావాలి. మనం ఏం చేస్తుంటే వాటి నిమిత్తం దేవుని విడిచిపెట్టి వాటి కొరకు మనం పరిగెడుతున్నాం. అందుకని మొదటగా నా ఎందుకు రండి. దేవుడి పిలుపు ఎందుకు యేసుప్రభు భూమి మీదకి వచ్చాడంటే ఆయన పిలుపు కూడా కదే, నా ఎందుకు రండి.
పిలుపు కూడా ఆరంభంతోనే దేవుడు పరిచర్య ఆరంభించింది ఏంటో, రండి నన్ను వెంబడించండి. ఆయన సువార్త ప్రారంభించడానికి భూమి మీద ఆయన బోధన అవలంబించడానికి లేదా స్టార్ట్ చేయడానికి మొట్టమొదటి పిలుపు ఏదన్నా ఉందంటే రండి. ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఎక్కడికి రావాలి? ఇంకా దేవుడు మీకు కూడా తెలియజేస్తుంది, రండి, లోకంలో తిరగడం మాని, లోకంలో వాటి వరకు ఎదగడం మాని, లోకంలో పొద్దుకోవడం కష్టాలు మాని, శ్రమలు మాని, ప్రయాసం మాని, నా పిల్లలరో నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు వచ్చువని నేను త్రోసివేయను. మీరంతా అక్కడ తిరిగి నా దగ్గరకు వస్తే నేను త్రోసేస్తాను అంటాడు. జాగ్రత్త. లోకంలో మన శరీరం అభ్యంతరం తప్ప చెప్పుకొని కన్ను ఏది చూస్తే దాని వైపు మనం ఆకర్షించబడి మన జీవితాన్ని పాడు చేసుకొని అతలాకుతలం చేసుకొని మనుషుల చేత వ్యర్థుడనిపించుకొని సమస్తమైన చేత వ్యర్థుడనిపించుకొని ప్రభావాలను వాడుకో అనేది వ్యర్థమైన దేవునికి పనికి రాదు. శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది ఆయన సన్నిధి మనం తీసుకురావాలి. ఆమె ఒక గొర్రె పిల్లను కూడా దేవుడు ఎట్లా కోరుకుంటాడు? ఏడాది నిర్దోషమైన గొర్రె పిల్లలు నా యొద్దకు తీసుకురావాలంటాడు. మన సంఘంలో యవన కాలంలో ఉన్నారు, అందరూ యవనస్తులు. దేవుని సన్నిధికి రండి అని పిలుపు వస్తే మీరు ఎలా రావాలి? కాడి ఎత్తి నేర్చుకున్నటువంటి అరక ఎద్దు కాడి ఎత్తితే తల దంచుకొని అదే కాడి కిందకు వస్తుంది. సంఘంలో వాక్యం వింటున్న పిల్లలారా, లోకంలో చాలు, ఆయన వద్దు అని కూడా జీవించిన వ్యర్థమైన జీవితం ఈ 2024 సంవత్సరం చాలు. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న పిలుపుని అర్థం చేసుకోండి. మొదటిగా మనం ఆయన దగ్గరకు రావాలి. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? బాగా చేస్తాడు. ఆమె ఆయన మనల్ని చీల్చివేశాడు, ఆయన మనల్ని కొట్టాడు, అన్నీ ఆయనే మీద వేసేద్దాం. బ్రవా 2024 సంవత్సరంలో నేను బాగులేకపోవడానికి కారణం నేను నీ దగ్గర రాకపోయినందుకే నన్ను శిక్షించావేమో, నన్ను శ్రమ పెట్టావేమో, నన్ను కొట్టావు, నన్ను చీల్చేసావు, నన్ను తరిమేశావు, నన్ను అసహించుకున్నావు, వ్యర్థమైన జీవితం జీవించాను, ఐఎమ్ సారీ, అయినా సరే నేను నీ దగ్గర రావాలనుకుంటున్నాను. వస్తే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఆయనకు వచ్చే విధానంలో చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. మనం ఆయన దగ్గరకు రావాలంటే ఏదో ఒక రీతిగా రాకూడదు, అజ్ఞానుల వల్లే, బుద్ధిహీనుల వల్లే రాకూడదు. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలని వాక్యం సెలవిస్తుంది తెలుసా? ప్రసంగిలు అంటాడు, మనం ఆయన ఎద్దకు వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా రావాలి. ఆమేన్. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మొట్టమొదటి ఏం కలిగి ఉండాలయ్యా? జాగ్రత్త రావాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను మందిరానికి వెళ్తున్నాను, ఇంకొక సినిమా హాల్కి కాదు, ఇంకొక దానికి కాదు. ఎందుకు దేవుని మందిరానికి జాగ్రత్తగా రావాలి అని అంటే ఆయన మందిరము పరిశుద్ధమైనది కాబట్టి. ఆమేన్. లోకంలో ఉన్నాం, లోకంలో పరిశుద్ధత లేదు, లోకంలో అపవిత్రత ఉంది, లోకంలో దుష్టత్వం ఉంది, లోకంలో చెడుతనం ఉంది. మనం దాంట్లో జీవించినటువంటి వారం. అందులోంచి మనం బయటకు వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అపవిత్రమైన ఆలోచనలతో, అపవిత్రమైన తలంపులతో, అపవిత్రమైన యోచనలతో మన దేవుని సన్నిధికి రాకూడదు. ఇక్కడ కూర్చున్న నీవు ఎలాంటి యోచనలతో కూర్చున్నావు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు కొంతమంది దరిద్రపు ఆలోచనలు ఉంటాయి మందిరంలో కూడా, నిర్లక్ష్యాలు, అలసత్వాలు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి? దేవుని మందిరంకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలి? క్లుప్తంగా చెప్పి వదిలేస్తాను, జాగ్రత్తగా రావాలి. రెండోది అంటాడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సిద్ధపడి రావాలి. రెండోది ఏం చేయాలి? సిద్ధపడి రావాలి. యేసు ప్రభు సమాధిలో ఉన్న దేవుని చూడడానికి మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు పెందల కడనే లేచి సుగంధ ధూపద్రవ్యములను సిద్ధపరుచుకొని ఆయన్ని దర్శించడానికి ముందుకెళ్ళారట. దేవుని మందిరానికి వస్తున్నా నీవు సిద్ధపడలేని వాడికి రాకూడదు మందిరంలోనికి. నువ్వు సిద్ధపడాలి. శనివారమే సిద్ధపడాలి, శనివారం రాత్రి సిద్ధపడాలి. రేపు పరిశుద్ధ దినం, ఆయన ఆరాధించే దినం. ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు నన్ను సిద్ధం చేసుకోవాలి. ప్రయాణానికి వెళ్ళాలంటే మనం ఎట్లా సిద్ధం చేసుకుంటాం? అదే రీతి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం సిద్ధం చేసుకుని మనమే ఉండాలి. వాళ్ళు సిద్ధం చేసుకున్నది ఏంటంట? బంగారము, బోలము, సాంబ్రాణి, ధూపద్రవ్యాలు. మనం కూడా ప్రభు ఇచ్చిన రక్షణ మనం సిద్ధం చేసుకోవాలి. ఆయన మెడలో ఉన్న విశ్వాసాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి మనం ఎప్పుడు రాకూడదు. మూడోది అంటాడు, ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు త్వరపడి రావాలి. సంఖ్యాకాండంలో అంటాడు అన్నమాట, త్వరపడి రావాలి. ఎంతమంది త్వరపడి వస్తారు మందిరానికి? ఎట్లా వస్తారయ్యా? నేను పోయింది టైము, నేనేం టైం చేస్తే ఆ టైం. సంఘములు పునాదులుగా ఉంటుంటుంది వారు బిడ్డల జాగ్రత్త.
నీ మీద నా దేవుడు సంఘాన్ని కట్టాలనుకుంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు పొరపాటు చేస్తాడు. సంఘము అభివృద్ధికి అడ్డుగా మనమే ఉంటామేమో గుర్తుపెట్టుకోవాలి. అది పాస్టర్ అయినా సరే, నేనైనా సరే, వింటున్న మీరైనా సరే. సంఘం ఎందుకు ఇంప్రూవ్మెంట్ కాలేదు? పాస్టర్ నుంచి ఇంప్రూవ్మెంట్ కాలేదు కాదు, దరిద్రం నీ నుంచి ఇంప్రూవ్మెంట్ కాలేదు అనుకోవాలి. సంఘంలో ఇంప్రూవ్మెంట్ ఎందుకు కావట్లేదు, అభివృద్ధి ఎందుకు కావట్లేదు అని ఏ రోజైనా మీకు భావన కలిగి ఉంటుందా? సంఘం అభివృద్ధి చెందలేకపోవడం నా వల్లే అని ఎంతమందికి ఆలోచన కలిగి ఉంటుంది? నేను సమయానికి మందిరానికి పోతున్నానా? అసలు నా భక్తి కరెక్ట్గా ఉంది మందిరంలో? నేను దేవునికి ఎంత భయపడుతున్నాను? నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, కానీ నేను ఎట్లా వెళ్తున్నాను? నేను ఒక పరిశుద్ధత కలిగిన వాడికి వెళ్తున్నానా? సిద్ధపడిన వాడికి వెళ్తున్నానా? త్వరపడిన వాడి వల్ల వెళ్తున్నానా? ఆ ఆకాంక్ష, ఆ తపన, దేవుడి గురించిన ఆశ నాకు ఉందా? ఆశ మనిషిని బ్రతికిస్తుంది. అంటే భక్తి మనిషిని ఏం చేస్తుంది? పురుగులుపుతుంది. ఆమేన్. మనం భక్తి మనల్ని నిద్రపోలేదు. నేను అంత లేటుగా పడుకున్నా, ఆదివారం వస్తే అది నాకేమైపోవాలా? ఈరోజు లేటుగా పడుకున్నా అని చెప్పి లేటుగా వచ్చే కావద్దు నాకే. కొంతమంది పడుకోండి, లేమ్మా ఈరోజు ఆదివారం అంటే ఏంది నష్టం? ఇది పొద్దున్నే ఏంది నష్ట? ఏంది మీ తలనొప్పులు? నీ వల్లే మందిరం ఇంప్రూవ్మెంట్ కావట్లేదు అని అర్థం చేసుకోవాలి. మనందరం ఒక్కొక్కరు బాధ్యత తీసుకోవాలి. ఒకరినొకరు నిందించుకోవడం మానాలి. ఫస్ట్ ఆఫ్ వాళ్ళ వల్ల ఇంప్రూవ్మెంట్ కావట్లేదు, వీళ్ళ వల్ల ఇంప్రూవ్మెంట్ కావట్లేదు, వీళ్ళ వల్ల అందరం అట్లే తగలబడ్డా మందిరం అనుకోవాలంటే. మందిరం అభివృద్ధి కావాలంటే నేను మారుతాను మొట్టమొదటిగా. ప్రభు బల్ల దగ్గర ఉంటాం. 2024 సంవత్సరంలో అభివృద్ధిలో ఆటంకుడిగా ఉండింది నేనే సరి అని చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఆమేన్. సిగ్గుపడతామా? ఇప్పుడు కూడా కప్పుకున్నాం అనుకోండి, 2025 సంవత్సరం కూడాకి బాగు మన జీవితంలో చూడలేము. దేవుడు ఆశపడుతున్నాడు, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. మనం బాగు చేయబడాలి అంటే, బాగుపడాలి, మందిరం బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, వ్యక్తిగతంగా మనం బాగుపడాలి అంటే దేవుని మందిరానికి లేదా దేవుని సన్నిధానం మనం వచ్చే వరకు ఉండాలి. 10 గంటలకు సమయం అంటే నువ్వు దేవునికి భయపడేవాడు అయితే ఏం చేస్తావు? ఏం చేస్తావు సతీష్? దేవునికి భయం లేకపోతే చెప్పాలి. మనం చెప్పే సొల్లు సోదులన్నీ పాస్ట్ అంటాడేమో. దేవుడేంటో భక్తిహీనులు ఏందో ఆయనకు ఇష్టం ఉండదు. ఒకటే మాట అంటాడు, భక్తిహీనులు ఏందో ఆయనకు ఇష్టమే ఉండదు. భక్తి కలిగిన వారి ఏందో ఆయనకి ఇష్టం కలుగుతుంది. భయభక్తి కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు, వారి సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు భక్తి చూపించే జీవితం నీకు మాత్రమే ప్రయోజనం కాదు, నీ తరానికి, తరతరాలకు, 1000 తరాలకు నీ భక్తి ఆశీర్వాదం నిలబడి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మనం నిర్లక్ష్యంగా వస్తే మన పిల్లలు ఏం చేస్తారు? మందిరానికి వాళ్ళు నిర్లక్ష్యంగా వస్తారు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఎట్లా రావాలి అంటే ఇంకా చాలా ఉంటాయి. బైబిల్లో చెప్పుకొని వస్తే 4వ గంటలు విశ్వాసంతో ఆయన దగ్గరకు రావాలి. యాకోబు రాసిన పత్రికలు అంటాడన్నమాట. ఆయన ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి ఫలమును దయచేయబడాలని మొదట నమ్మవలను కదా. విశ్వాసంతో రావాలి. విశ్వాసం లేకుండా ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చొని ప్రార్థన చేసినా, ప్రభు వల్ల పాపంపులు పొందుకున్నా, ఆరాధన చేసినా, ఎంత సమయం గడిపినా అది నిష్ప్రయోజనం. ఆయన ఎందుకు వచ్చేటప్పుడు విశ్వాసంతో రావాలి. అన్యులు వచ్చారు. కానాను దేశం నుంచి ఒక స్త్రీ వచ్చిందంట, బిడ్డ లేకుండా వచ్చింది. ఆ తల్లి చూడండి, ప్రభువా నాకు ఒక్కటే కూతురు, చావడానికి సిద్ధంగా ఉంది, ప్లీజ్ బ్రతికించు. ఏది నీ బిడ్డ తీసుకురా, బాగా చేస్తానంటే నా బిడ్డను తీసుకురా, ఇంట్లో బిడ్డ వచ్చినానయ్యా. నీవు ఏమైనా చేయగలిగిన శక్తి కలిగిన వాడు అని అంటే ఆయన తలంతా తిప్పి తిప్పి చూసి, ఇశ్రాయేలు ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎప్పుడు బిడ్డలారా రక్షణ పొందుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? వస్తున్నావా విశ్వాసంతో దేవుని సన్నిధికి? నీ సమస్యలతో నువ్వే పోరాటం చేయాల్సి వస్తుంది. నీ పరిస్థితులు నువ్వే యుద్ధం చేయాల్సి వస్తుంది. అది కాకూడదు. నా పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే ఈ 2025 సంవత్సరంలో విశ్వాసంతో దేవుని సన్నిధికి రాను. ఆయన గొప్ప చెప్పు. నీ భారం యెహోవా మీద మోపము, మీరు దేని గురించి చింతపడకు. ఈ వాక్యాలన్నీ ఎట్లా పోతున్నాయండి? నిలబడి చెప్తున్నా, నాకు లేదా భారాలు, నాకు లేవో చింతలు, నాకు లేవో కష్టాలు. ఆశ, నరులు యెహోవా మీద ఆశ పెట్టుకొని బ్రతుకుట శ్రేష్టం. నేను నమ్ముకున్నామయ్యా, నీ మీద ఆశ కలిగిన మా పరిస్థితి ఏంటి అని అనుక్షణం అన్నీ అడుగుతూ ఉండు. నువ్వు
ఆయన ఆలోచన ఇస్తాడు. సంవత్సరంలో ఒక్కసారి కదా, సంవత్సరంలో ఒక్కసారి డిసెంబర్ 31 పెట్టుకున్నాం. పాపం విలవెల్లాడిపోయారు మన వాళ్ళు మందిరంలో. యుగ యుగాలు ప్రభు సన్నిధిలో ఉండాలండి. ఈడ కాళ్ళు చాపుకుంటారేమో, ఆడ కాళ్ళు చాపుకుంటే ఎక్కుంటారు. ఇక్కడ మీకోసం మంచాలు కాసుకున్నట్టు ఆడ మంచాలు ఉండవు. ఎప్పుడు చీకట పడద్దాన్ని ఎదురు చూస్తుంటారు, పండుకోలేని అక్కడ చీకట ఉండదు. ఉన్నది ఒకటే, యుగ యుగాలు ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించాము. ఒక్కరోజు మనం ప్రభు సన్నిధిలో గడపడానికి మనం కష్టపడితే యుగ యుగాలు ప్రభు సన్నిధిలో ఏం బ్రతకాలని ఆశలు పెట్టుకుని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. చాలా బాధాకరం కదా. కానీ దేవుడికి ఒక ఆశ, నా పిల్లలారా మిమ్మల్ని బాగు చేస్తా, నా ఎందుకు రండి. మీరు లోకంలో సంతోషిస్తున్నారు, అది శాశ్వతం కాదు. లోకంలో ప్రవేశపడుతున్నారు, అది వ్యర్థం. నా ఎందుకు రండి, జీవవాక్యము నేను మీకు బోధిస్తానంటాడు. ఆమె జీవవాక్యం నువ్వు బ్రతకడానికి అవసరమైన వాటిని నేను బోధిస్తానంటాడు. మొట్టమొదటిగా మనం బాగుపడాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. రెండవ చూద్దామా, రెండవ మాట నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనం. త్వరగా నిర్గమకాండం 15వ అధ్యాయము 15:25 అమ్మా. చదువు, మళ్ళీ ఒకసారి చదువమ్మా. అతడు యెహోవాకు మొరపెట్టెను, నీరేమైందంట? మధురములైన. మధురం అంటే బాగుపడడం అనుకున్నాం. రెండవదిగా బాగుపడాలండి. మొట్టమొదటి మనం బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పాలి? దేవుని యొద్దకు ఈ 2025 సంవత్సరం తీర్మానం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. దేవా, నా కుటుంబంలో, నా జీవితంలో ఏ శ్రమైనా రాని, ఏ కష్టమైనా రాని, ఏ బాధ అయినా రాని, అది ఏ ఇబ్బంది అయినా అడ్డంకైనా రాని, నీ దగ్గరకు రావడం మాత్రం నన్ను ఏది ఆపకూడదు. నేను నీ దగ్గరకు వస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నాను. నన్ను నడిపించని దరిద్రమైన ప్రార్థనలు మానండి. ఫస్ట్ ఆ బుద్ధిహీన ప్రార్థన నుంచి బయటకు రావాలి. చాలామందికి అలవాటు అయిపోయింది ఏంటంటే నన్ను మార్చు అంటాను కదా. మార్చు అనేది అంత సైతాన్ ప్రార్థన. ఇది నన్ను అడిగితే, ప్రభు నన్ను మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చి అంటారు. సాతాను చేసే ప్రార్థన ఇది. దేవుడు ఆత్మ ఏం చేస్తుంటే ఒప్పింపజేస్తుంది. ఆమె దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందమ్మా? ఒప్పింపజేస్తుంది, ఒప్పుకునేది చేస్తుంది, అప్పచెప్పుకునేటట్లుగా చేస్తుంది. మనల్ని మార్చుకునేటట్లుగా మనమే ప్రభావితం కావాలి. జీవితంలో దానికి ప్రణాళికలు కలిగి ఉంటాం. దేవుని కొరకు కూడా ఉన్నతమైన ప్రణాళిక మనం కలిగి ఉండాలి. అందుకని మొట్టమొదటిగా ఆయన దగ్గరకు మనం వచ్చే వరకు తీర్మానం చేసుకోవాలి. రెండవదిగా అంటాడు, ఆడికి వచ్చిన తర్వాత ఆయన మాట వినేవారంగా ఉండాలి. ఆయన కొంతమందికి అక్కడికి వచ్చింది, సమస్య వచ్చింది. ఏం చేయాలంటే దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? సేవకుడు వాళ్ళకి ఒక మాట తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను చెప్పినట్టు చేయండి. మీరు తాగే నీళ్ళు బాగలేవా, చెడిపోయినాయా, విషంగా ఉన్నాయా, అయితే నేను చెప్పినట్టు చేయండి. ఒక కొమ్మను నరికి తెచ్చి చెట్లు ఆ నీళ్ళలో వేయండి అంటే వాళ్ళు చెప్పిన పని చేశారంట. ఏంది? ఈ సమస్యకి నీళ్ళలో చెట్టు కొమ్మ తెచ్చి నాటేయన్నా, చెట్టు కొమ్మ తెచ్చి నీళ్ళలో వేయన్నా. ఈరోజు చాలామంది సేవకుడు కొన్ని సమస్యలు ఉన్న వారికి, కొన్ని కష్టాల్లో ఉన్న వారికి, కొన్ని బాధల్లో ఉన్న వారికి దేవుని మాట తెలియజేస్తే చులకనగా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది. వీళ్ళు అన్నారు, ఏంటయ్యా తాగేదాన్ని నీళ్ళు బాగలేవంటే చెట్టు నరికి తెచ్చి నీళ్ళలో ఏమంటావు ఏంటి నువ్వు? ఏమన్నా బుద్ధి ఉందా నీకు అని అన్నారా? వాళ్ళు చెప్పినట్టు చేశారు. ఏదైతే చెప్పండి మనకెందుకు, చెప్పింది దైవ సేవకుడు, మన ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవాడు. మనకి ఏదన్నా ఆయన చెప్పాడంటే మంచిగా చెప్తాడు, ఉన్నతమైనదే చెప్తాడని చెప్పి మారు మాట మాట్లాడకుండా కొమ్మను నరికి ఏం చేశారు? ఆ నీళ్ళు ఏమయ్యాయంట? మధురముగా మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొద్దకు రావడం నువ్వు ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ కూర్చొని ఏదైతే నువ్వు వింటున్నావో దాన్ని వినే జీవితం కూడా నీలో ఉండాలి. వినటానికి ఇష్టపడకపోయింది అనుకో, నీ జీవితంలో మార్పు కానీ మధురం ఉండదు, చేదు అనుభవంతోనే ఉంటాం. 2025 కూడా చేదు అనుభవం మనం సాగిపోతాం. అయితే దేవుడు ఆశ ఏంటంటే అట్టే చేదుగా ఉండని ఆశ లేదే. హిజ్కియాకి ఇస్తున్న వాగ్దానం అంటున్నాడు, నా పిల్లలని మిమ్మల్ని బాగు చేసిందను, బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన మాటలు వినటం వలన మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి. చాలామంది ఆయన దగ్గరకు వచ్చి అన్నారు, 5,000 మంది కూర్చొని అన్నం పెట్టాలయ్యా అనుకుంటే
ఒక చిన్న పిల్లవాడు వచ్చి, ప్రభువా ఇదిగో నా దగ్గర మా అమ్మ పెట్టిన 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని అంటే నాకు ఇవ్వు అన్నాడు. చిన్నపిల్లలు ఇస్తారు సామాన్యంగా? ఎవరు వాళ్ళు? తల్లిదండ్రులకి ఎవరు వాళ్ళు? అమ్మ నాయనకి ఎవరో ఫస్ట్ ఆఫ్. కానీ ఆ బిడ్డ దేవుని మాట విని 5,000 మందికి ఆకలి తీర్చగలిగినటువంటి ప్రధానమైన పాత్రను ఆ గుంపులు పోషించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గుంపులో, ఈ సంఘంలో నిన్ను దేవుడు ఆ రీతిగా ఆయన మాట వింటే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నా ప్రభు మార్చును గాక. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ యోచన చేయాల్సింది ఏంటో తెలుసా? నేను ఈ మందిరంలోకి వస్తున్నా, నా వలన ఎంతమందికి మేలు కలుగుతుంది? నా వల్ల సంఘ కాపురికి, సంఘ సేవకుడికి ఏమన్నా నా వల్ల మేలు కలుగుతుందా? ఈ సంఘానికి నా వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రయోజనకరంగా నేను మార్చబడుతున్నానా అని ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రయోజనం లేని వారుగా మన మందిరంలో అవిటి వారుగా, వికలాంగులుగా మనం ఉండకూడదు. నీ వలన, నా వలన మందిరంలోకి వచ్చి ఉంటే, ఆయన మాట వింటూ ఉంటే మన జీవితాలు ఏముండాలి? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. పేతురు ఒక్కడే రాత్రంతా ప్రయాసపడ్డాడు. ధోనిలు శుభ్రం చేసుకునే టైంలో దేవుడు వచ్చాడు. ఓ పేతురు రాత్రంతా కష్టపడ్డావు అంటే, అవును ప్రభా, చేతులు భుజాలు అంటే నొప్పులు, నా వల్ల కావట్లేదు, వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాను. లేదు లేదు, ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, నేను కొంచెం నీ పడవలో కూర్చొని వాక్యం చెప్పాలనుకుంటున్నాను, నాకు టైమింగ్. సరేలే తీసుకో అని చెప్పి పడవను ఇచ్చేసాడు. ఆ పడవలో కూర్చొని దేవుడు వాక్యం బోధించిన తర్వాత, పేతురు ఇప్పుడు నీ పడవ తీసుకెళ్ళి కొద్దిగా లోతుకెళ్ళి వల వేసుకో, నువ్వు చేపలు దొరుకుతాయంటే ఆయన అంటాడు, ప్రభా రాత్రంతా ప్రయాసపడడానికి దొరకలేదు, కానీ ఈ టైంలో దొరకవు, యాక్చువల్లీ పగులు చేపలు దొరకవు, కానీ నీ మాటను బట్టి నేను వల వేస్తాను. ఆమేన్. నీవు సెలవిచ్చిన మాటను బట్టి నేను వల వేస్తాను అని చెప్పి సముద్రంలోకి వెళ్ళి వల వేయగా ఆ వల పిగిలి ఇంకా మాకు చేపలు దొరకకుండా పక్కన జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, అంద్రియా అందరు రండి, నా పడవ నిండిపోతుంది, మీరు కూడా రండి అని ఆశీర్వాదములు అనేకులను పిలుచుకున్నాను. ఆమేన్. మందిరంలో నీవు కూడా వస్తే మందిరంలో నీవు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, నీ దీవెన ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. ఆమేన్. ఎన్ని దినాలు నాకు నేనుగా వెళ్ళాను మందిరానికి, ఒకరు తనకు సంబంధం లేదు, వచ్చామో వెళ్ళామా. ఎందుకు దేవుడు పిలవడు? ఎవరిని పిలవడట దేవుడు పెడుతుండగా? నువ్వు ఒక విలువైన వాడిని గుర్తుపెట్టుకో, ఒక విలువైన దాన్ని మనం గుర్తుపెట్టుకో. నీ ప్రార్థన ఇతరులకు కావాలి, నీ భక్తి జీవితం ఇతరులకు కావాలి, నీ నడక ఒకరికి కావాలి, నీ జీవితం ఇతరులకు ఆదర్శంగా కావాలి. నువ్వు పేదవాడుకోవాల్సిన దేవుని తీర్మానము, దేవా మేము బాగుపడాలని ఆశ మొదట రావాలి. రెండవదిగా ఆయన మాట వినాలి. మూడవది చూద్దామా? మూడవ మాట పరిశుద్ధ గ్రంథంలో చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం. చాలు. మూడవదిగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఆమేన్. 3 అనుభవాలు. నువ్వు బాగుపడ్డాను నిమిత్తం, నేను బాగుపడాలని ఆశ కలిగిన ప్రతి క్రైస్తవుడు ప్రభు మన దగ్గర తీర్మానం చేసుకోవాలి. లేదు నేను బాగుపడకపోయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు ఎట్లో వాళ్ళకి ఏం చెప్పడం అనవసరం కదా. అయితే దేవుడు మాత్రం అనుకుంటున్నాడు అలాంటి వారు కూడా బాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడి ప్రేమ ఇది, మనందరం బాగుండాలి. అదేదో కొన్ని ఆటోలలో వెళ్తా ఉంటే కొటేషన్ ఉంటుంది ఆటో మీద, ఏమంటుంది? అందరూ బాగుండాలి, అందులో నేను మాత్రమే ఉండాలంటాడు. అందరూ పాడైపోవాలి, అందులో నేను బాగుండాలని చెట్టుంటుంది. ఏముంటుంది ఏదో ಆಟೋ ಮೇಲೆ ಏನು ಬರೆದಿರ್ತಾರೆ ಆಟೋ ಮೇಲೆ, ನೀನು ಓದಿಲ್ಲ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ಅದರಲ್ಲಿ ನಾನಿರ್ಬೇಕಂತ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నా పిల్లలరా, దేవుని మందిరంలో కూడా నా అనుభవం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువు, 13 వచ్చినాము, 12-13 చేసి చాలేమ్మా. ఎవరిని అంట? నన్ను బాగు చేయమంటున్నాడా? చెప్పాలా? మనం చేసే ప్రార్థన ఏంది? ఓన్లీ పర్సనల్ అటాక్ ఉంటుంది, మనది పర్సనల్ ప్రేయర్ ఉంటుంది. నన్ను బాగు చేయి, నాకు సాయం చేసి, నాకిచ్చి. కానీ మోషే జీవితం చూడండి. ప్రభువా ఈమెను బాగు చేయి. మందిరంలో ఉన్న మనం కూడా ప్రార్థన చేయాలి. దేని కొరకు? మన పక్కన ఉన్న వాళ్ళ మేలు కొరకు.
ఎదుటిన్న వారి మేలు కొరకు, వెనకున్న వాళ్ళ కొరకు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మేలు కొరకు మనం ప్రార్థించాలి. సంఘం కొరకు మనం ప్రార్థించాలి. ఇతరులు క్షేమం కోరుకుంటే అది మన క్షేమం. అందుకని యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము అంటే ఏంటి? మందిరం. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తుంటే దాని కొరకు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు మందిరాన్ని ప్రేమించలేకపోతే నువ్వు మందిరంలో దేనిలో భాగం ఉండలేవు. నువ్వు ప్రేమించే దాంతో నువ్వు గడుపుతావు సమయం. కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తే కుటుంబంతో ఉంటావు. ఉద్యోగాన్ని ప్రేమిస్తాం కాబట్టి ఉద్యోగంతో రావాలి ఖచ్చితంగా ఉంటాం. ప్రతిదానికి మనం ప్రేమించేదానికి సమయాన్ని ఖచ్చితంగా ఇష్టం లేదు. మనం ఎంత బిజీ ఉన్నా కానీ అని చూడండి, ప్రేమించి అమ్మాయికి ఫోన్ చేయరా? కాస్త లేదు సంసార్, నేను ప్రేమి లేదన్నంటావా? సతీష్ని అడిగితే చెప్తుంది, చేస్తావు లేదా? ప్రతి ఒక్కరూ చూడండి ప్రేమ. ఎందుకంటే ఒప్పుకోదు అవతల. నేనంటే నీకు ఇష్టమే లేదులే. ఇష్టం ఉంటే ఎందుకు మాట్లాడవు నాతో? ఇష్టం ఉంటే ఎందుకు నాతో రావు నువ్వు? అప్పుడు మనం బంధువులు కూడా చెప్తాం, మా ఇంటికి రారులే మీరు, మేమంటే ఇష్టం ఉంటే మీరు వచ్చేది. అందరూ ఇలా పోతారు, మా ఇంటికి రారులే, మేమంటే మీకు అంత సులభంలే, లెక్కలేదులే అని అంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన జీవితాలు మార్చింది, ప్రార్థన పరిస్థితులు మార్చింది, ప్రార్థనలో అనేక సమాజంలో జరుగుతున్న వికృత్యాలను కూడా మార్చేస్తుంది. 2020 సంవత్సరంలో ప్రార్థనే మనం నిర్లక్ష్యం చేస్తుంటే మన 2020 సంవత్సరం బాగుపడడానికి దేవుడు మనకు తెలియజేసే మాట ఏంటో తెలుసా? ప్రార్థించండి. హిజ్కియాకి ఇచ్చిన వాగ్దానం ఈ 2020 సంవత్సరంలో మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని బాగు చేశాను. బాగుపడాలన్న వాళ్ళు మనందరూ కూడా మోకాల మీదకి రండి. బాగుపడాలి ప్రభా. నేను ఎన్ని రోజులు బాగుపడకుండా ఉంటే బాగులేనిది, చెడిపోయింది పారవేయబడుతుంది బయట. నాలో ఫలించని ప్రతి తీగను తీసి నేను అగ్నిలో పారవేస్తాను. బాగుండేది మరి ఎక్కువగా ఫలించాలని నేను నిలబెట్టుకుంటానంటున్నాడు దేవుని వాక్యం. నా పిల్లలారా, నువ్వు బాగుండాలి, నీతో పాటు నలుగురు బాగుండాలి. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు క్షేమంగా ఉండాలి, నీ క్షేమం ఇతర క్షేమంగా ఉండాలి. జీవితంలో ఆశలు అనగారిపోయిన వేళ, బ్రతుకు మీద ఆశలు పోయినప్పుడు, సావే నాకు శరణం అనుకొని సావు కోసం ఎదురు చూస్తున్నామని జీవితంలోనికి దేవుడు ప్రత్యక్షమైపోయి నేను బాగు చేసేదను భయపడను. వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం క్షీణించుకునే స్థితిలో ఉన్నామా? మన భక్తి జీవితము హిజ్కియా రోగం, విద్యకు వచ్చిన రోగం వల్ల మరణకరమైన మంచం మీద ఉందా? ఈ ఉన్న కాస్త భక్తి జీవితం చావకముందే దేవుడు మనతో అంటున్నాడు మాట, మీ భక్తికి బట్టిన, మీ ఆత్మీయతకు బట్టిన రోగాన్ని నేను బాగు చేస్తాను. శారీరకంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, ఇబ్బంది లేదు అని అనుకుంటుంటే ఆత్మీయ రోగము కలిగిన వ్యక్తి వల్ల మన ప్రభు వాళ్ళ దగ్గర ఉన్నాం. ఆత్మీయతలో క్షీణించిపోతున్నాం. హిజ్కియాకు మరణం రోజు రోజుకు రోగం అతన్ని క్షీణింపజేస్తుంది. మనలో ఉన్న భక్తిహీనత, మనలో ఆత్మీయతను రోజు రోజుకు అది చంపేస్తుంది. దేవుని సన్నిధి పట్ల భక్తి లేకుండా, దేవుని సన్నిధి పట్ల లక్ష్యం లేకుండా, ఆయన ఆరాధన విషయంలో అయితే మీ, పాటల విషయంలో అయితే మీ, వాక్య విషయంలో అయితే మీ, దేనిలో మన పారపంపులు లేకుండా ఏదో భక్తిహీనత మనం దూరం చేస్తుంది. అంటే ఆత్మీయ మరణానికి నువ్వు సమీపిస్తున్నావు అర్థం. ఆత్మీయ మరణానికి సమీపిస్తున్నట్టు హిజ్కియాతో దేవుడు మాట్లాడినట్టుగా ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నీకు వచ్చిన మరణం బట్టి నువ్వు చనిపోవాలని నాకు ఆశ లేదు. ఆయనైతే నేను బ్రతకాలి ప్రభా, ఆత్మీయతలు నేను చనిపోకూడదు, నేను జీవించాలని ఆశపడి హిజ్కియా కన్నీళ్ళు విడిచాడు. నువ్వు నిజంగా ఆత్మీయుడిగా బ్రతకాలంటే నీ కన్నీళ్ళు కూడా ఈరోజు దేవుని సన్నిధిలో కారాలి. నీ హృదయాన్ని కఠినపరుచుకోకు, నీ మనసును కఠినపరుచుకోకు. నీ మేలు నిమిత్తమై, నీ క్షేమం నిమిత్తమై, నీ బాగు నిమిత్తమై దేవా, శరీర సంబంధమైన జీవితము కొంత మట్టుకే సాధనము, కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో నేను కూడా రోగిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించు. ఈ మధ్యాహ్న నేను బాగుపడాలని ఆశపడుతున్నానయ్యా. నీ చేత బాగుపడిన వాడు, కుష్ఠరోగి వాడు బాగుపడినట్టుగా, ఒక పక్షి కలిగిన వాడు బాగుపడినట్లుగా, ఒక గుడ్డివాడు బాగుపడినట్లుగా,
ఒక చెవిటివాడు వినేటట్లుగా బాగుపడినట్లుగా చనిపోయిన లాజరు తిరిగి లేచి నీ భోజన బల్ల దగ్గర కూర్చున్న వ్యక్తి వలె నేను కూడా బ్రతకాలని బాగుపడాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ నాకు సహాయం తెచ్చి నీ కన్నీళ్లు గారిస్తే ప్రార్థించేటప్పుడు జాగ్రత్తగా ఒకటి పలకాలి, నన్ను మార్చు అనకూడదు. నేను మారతాను ప్రభు అని ఆయనకి హామీ ఇవ్వాలి. ఈ మార్పు నీ జీవితానికి ఒక పునాదిగా, ఒక మెట్టుగా నేను ఎక్కిస్తుంది. అయితే కాకుండా నన్ను మార్చు అంటే ఉన్న స్థితిలో కూరుకుపోతుంటావు, కనబడని స్థితిలోనికి వెళ్ళిపోతావు ఆత్మీయతలో. నా పిల్లలారా, నువ్వు బాగుపడాలంటే దేవుని యొద్దకు రావాలి. 2024 సంవత్సరంలో దేవునికి దూరమైన దినాలు ఎన్నో, అనేక సార్లు ఆయన సన్నిధిలో లేకుండా గడిపిన దినాలు ఎన్నో. ఆత్మీయానికి, గుడ్డితనానికి రావడానికి, రోగానికి రావడానికి కారణం దేవుని దగ్గర మనం లేకపోవటమే. ఈ 2025 సంవత్సరంలో క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపు నేరకూడదు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు నా కొరకు త్యజించుకున్నావు, రిక్తులుగా చేసుకున్నావు, దైవ స్వరూపమును విడిచి మానవ స్వరూపమును ధరించుకున్నావు. నా కొరకు పరిశుద్ధుడు అయినప్పటికీ శాపస్పదమై పాపాత్ముడిగా పాప శరీరాకరములు ఈ లోకానికి వచ్చావు. ఈ లోపల నేను నీ దగ్గరకు రావాలంటే ఏది నన్ను బంధకాలు బంధిస్తుంది. ఆ బంధకాల నుంచి నేను విజయం పొందుకొని సన్నిధికి వస్తాను ప్రభా. ఈ 2024 సంవత్సరం 2025లో నేను దాటుతుండగా నేను దాటుతున్నది ఏంటో తెలుసా? నీకు దూరంగా గడిపిన దినాలన్నింటిని అధిగమించుకొని నీ సన్నిధికి రావడానికి నేను విజయ జీవితంతో ముందుకు రాబోతున్నాను. నాకు శక్తిని అనుగ్రహించు, నా బలం అనుగ్రహించు. ఈ లోకమును జయించిన విజయం అది మీ విశ్వాసమే. ఆ విశ్వాసం నేను ఈ 2 దినాలు 2 దినాలు లేక పడిపోయిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. ఒక కానాను స్త్రీ వలె, ఒక శతాధిపతి వలె ఈరోజు విశ్వాసంతో ఈ 2000 మంది సన్నిధిలో ఉండడానికి నేను తీర్మానం చేసుకుంటానని చెప్పి తీర్మానం చేస్తాను. ఆయన ఎందుకు రావటం కాదు, ఆయన ఎందుకు వచ్చిన తర్వాత ఆయన మాట వినేవారు అనుకుంటాను. నీ జీవితం మేలు నిమిత్తం దేవుడు నీతో మాట్లాడుతూ ప్రతి మాటను వినాలి. తీసేసుకోవాలి, తొలగించుకోవాలి, విడిచిపెట్టాలి, మార్చుకోమన్నవి మార్చుకోవాలి. అన్నిటిని మార్చుకొని నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నువ్వు విన్నవాడు అని నీకు ఒక అర్థం ఉంటుంది. విన్న పేతురు జీవితం ఆశీర్వాదం. విన్నటువంటి వారు అనేకులు ఆయన స్వరం విని శవాలు సైతం లాజరు బయటికి రంటే జీవం లేని శవం కూడా ఆయన స్వరం విని బయటకు వచ్చింది. నా పిల్లలారా, ఆయన జీవం మనలో ఉంది కదా. చనిపోయిన శవంలో దేవుడి సన్నిధికి లేచి వస్తుంటే బ్రతికితో మనం చెప్పుకున్న వాళ్ళు మనం ఎందుకు ఆయన మాట విని చెవిటే పాము వలె మనం ఎందుకు లోకంలో బ్రతకాలి? నీ మేలు కొరకు ఏదో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మనం పెడచేసి పెట్టకూడదు, వినని వారి వలె ఉండకూడదు, త్రోసివేయకూడదు, పెడచెవి పెట్టకూడదు. మన బాగు నిమిత్తం ఆయన మాట్లాడుతున్నాడు. నేను నీకు ఉపదేశం చేసిన నీ నడవలసిన మార్గం నేను నీకు బోధించదని అంటున్నాడు. కళ్ళు మూసుకోవాలి, రంజిత్తు లేవా గడుతుంటే దెయ్యాలాగా మీరు ఆడ తిరిగితే నేనేం చేసింది ప్రయాసపడతాను. మీరు కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకోకపోతే మారలు మీరు ఇంకా జీవితాంతం పెట్టే ఉంటారు. కళ్ళు మూసుకొని అందరూ ప్రభా ఈ సంఘం నా వలన ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి. 3వదిగా మొరపెట్టాలి. మోషే మొరపెడుతున్నాడు, ఈమెను బాగు చేయి. ఇప్పుడు నువ్వు అందరం అనాలి, ఈ సంఘాన్ని బాగు చేయి, నన్ను బాగు చేయి, ఈ సంఘాన్ని బాగు చేయి, ఈ సంఘానికి క్షేమం తెచ్చి, ఈ సంఘానికి మేలు తెచ్చేయి, ఈ సంఘానికి అభివృద్ధిని తెచ్చేయి. ఈ సంఘంలో నేనున్నాను, నా వలన ఈ సంఘానికి ఆశీర్వాదం ఉండాలి, ఈ సంఘం అభివృద్ధి చెందాలి, దాంట్లో నేను భాగం అవ్వాలి, నేను ఈ సంఘంలో అనేకులను నడిపించాలి, నేను అనేకులకు ఆదర్శం కావాలి. ఓ ప్రార్థించుట్లో, సావాసం కూడుకున్నట్లో, ఇతరులకు మంచి విషయం బోధించే దాంట్లో, మంచి మార్గం నడిపించే దాంట్లో నేను ఒక ఆదర్శం కావాలి. ప్రార్థన పరుడంటే ఇతని వల్లే ఉండాలి, ప్రార్థన పరులంటే ఈమె వల్లే ఉండాలి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళే దాంట్లో ఆమె వల్ల నేను ఉండాలి అని ఇతరులు నన్ను చూసి మందిరానికి రావాలి. రెండు 2024 సంవత్సరంలో మనం చూసి ఆమె వల్ల నేను లేను కదా అనుకోకూడదు. 2020 సంవత్సరంలో నా వల్లే అందరూ ఉండాలని ప్రార్థన చేయాలి. నా వల్లే నన్ను మార్చు ప్రభు, నేను అట్టంటే నన్ను అట్ట మార్చంటే నిజంగా మనం భక్తి పనులు అయితే ఆ ప్రార్థన మనలో చూస్తాం. ప్రభు, నాకున్న ఆశ ఏంటో, నాకున్న తపన ఏంటో, నీ మందిరం గురించిన ఆకాంక్ష ఏంటో నా పక్కన అందరిలో అది అగ్నిని మండించు ప్రభు అని ప్రార్థన చేద్దాం.
ఒక గొప్ప కార్యాలు మేము సంఘంలో జీవితంలో పెంచి ఉండాలి. కళ్ళు పుస్తకం ప్రతి ఒక్కరు ఎవరు ఉండకూడదు. మీ జీవితంలో ఈ 2020 సంవత్సరంలో దేవుడు ఒక నూతనమైన జీవితాలు మన జీవితం చూడాలని ఆశపడుతున్నాం. పాత గతించిన ఇది సమస్తం నూతనమైన రోగకరమైన జీవితంతో, రోగకరమైన భక్తితో మనం 2020 సంవత్సరం అంతా మన జీవనంలో నేను బ్రతికాను. దేవుడు మనం భావించాలని ఆశపడుతున్నాడు. హిజ్కియాకి కన్నీళ్లు గార్చాడు. ఒకవేళ నువ్వు కన్నీళ్లు కాకపోతే దేవుడు నీ పక్షంగా కన్నీళ్లు గారుస్తూ మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నువ్వు బాగుపడాలి. నువ్వు బాగుపడి నా దగ్గరకు రావాలి, నా వైపు తిరగాలి, నా వైపు మళ్ళుకోవాలి. నా వైపు తిరిగితే నేను మనుషులు పట్టేవాడిగా చేస్తాను, నేను గొప్పవాడిగా చేస్తాను, ఆశ్చర్యకరమైన వాడిగా మారుస్తాను. అబ్రహాము చూడు, నా వైపు చూశాడు, నా దగ్గరకు వచ్చాడు, నేను అతన్ని ఆశీర్వదించాను. నేను కూడా నేను ఆశీర్వదిస్తాను. నా బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర రావడానికి మనం సంకోచించకూడదు. ఆయన మాట వినాలి. అనేక సార్లు 2020 సంవత్సరాల మాటలు వినకుండా ఏం చెప్పాడో, ఏ మాటలతో మనం నడిపించాడో అన్ని మాటలు మనం మర్చిపోయాము. అందుకే ఆధ్యాత్మిక జీవితం రోగంతో ఉంది. ఈ 2020 సంవత్సరంలో ప్రభు నీ మాట వింటామయ్యని తీర్మానం చేసుకో. నీ మాటే నాకు వాక్కయ్యా, నీ మాట నేను దాటను, నీ ఆజ్ఞ నేను మేరను, నీ కొరకు నేను జీవించే వ్యక్తిగా ఉంటానని చెప్పి తీర్మానం చేసుకుంటే దేవుని వాక్యమే నీ పక్షంలో యుద్ధంలో జరిగించి నీకు విజయిస్తుంది. మూడవదిగా బాగుపడాలంటే ప్రార్థించాలి, మొదలుపెట్టాలి. ప్రార్థన లేని జీవితం అయిపోయింది. 2020 సంవత్సరంలో ప్రార్థన జీవితాన్ని ప్రార్థన పునాదులను ఆరంభించుకోవాలి. ప్రార్థన పరిపెట్టి నీ కుటుంబంలో పెట్టుకోవాలి. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలము ప్రార్థన ధూప వేదికలను సిద్ధం చేసుకోవాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడైతే దేవుని కూడారో అక్కడ బలిపీఠంలో ప్రార్థన చేసేవారు, బలు అర్పించేవారు. ఈరోజు సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో కన్నీరు పాల్పొలు బతుకొని నీ వంతుగా ఒక ఏలియా వలె ప్రార్థించే ప్రార్థన ఆత్మ పొందుకున్నట్లుగా దేవుడు మన పురుగులుగా. అందుకని నేను బాగు చేసేది పాడైపోయిన మన జీవితంలో బాగు చేసిన యేసు ప్రభువులో కనిపించాడు. ఆయన ఒప్పుగా రాత్రి ఒక రచన ప్రదర్శన చెల్లించి మీ కొరకై విడబడిన శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయించాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఈ పరిశుద్ధమైన శరీరం దగ్గర ఈ బలమైన శరీరం ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. అదిలో కిరపు శరీరం మధ్యలో నుంచి కరుణాపీఠంలో వచ్చిన మాటలు, ధర్మశాస్త్రంలో వచ్చిన మాటలు ప్రజలు ఉన్నప్పుడు వారు తమ ఆయత్తపరుచుకొని నీ సన్నిధికి వచ్చినప్పుడు పరిశుభ్రపరుచుకున్నారు. ఆయన తమ చేతులు శుద్ధి చేసుకొని వచ్చారు, సిద్ధపడి వచ్చారు, త్వరపడి వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. ఆ విధంగా నా జీవితంలో కూడా అని తన ముందుని ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ఆయన ఈ భాగ్యం అందరి జీవితంలో ఒక బలమైన తీర్మానం చేస్తూ మేము బాగుపడడానికి మాకు సహాయం చేయండి. నిజమే మేము ఒప్పుకుంటున్నాము. ఆధ్యాత్మిక జీవితంలో రోగంతో ఆత్మీయ స్థితిలో ఇచ్చుకోవాలి, మరణకరమైన రోగం మీద మేము పనులున్నాము. ఈ సమయంలో బాగు చేయకపోతే ఇచ్చికే మరణంతో మరణించినట్లుగా, రోగంతో మరణించండి. మేము ఆత్మీయ స్థితిలో రోగంతో మరణిస్తే మా ఆత్మ నరకానికి వెళ్తుంది. అది ఉండకూడదని ఆయన మేమందరం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మేమందరం మారాలని ఆశపెడుతున్నాం, మీ దగ్గరకు రావాలని ఆశపెడుతున్నాం, ఆయన మీ మాటలు వినాలని ఆశపెడుతున్నాం, మీ సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆశపెడుతున్నాం. ఆశపడి మా ప్రాణాలను తెలుగుపరుస్తున్నాడు. దుష్టుడు కూడా ఈ తీర్మానం ఎక్కడ దొంగిలించుకున్నాం. మా హృదయంలోనికి స్థానం ఇచ్చి మా హృదయంలో చేర్చుకొని జగ ఎవరికైతే ఇంట్లోనికి తన ఇంట్లోకి మమ్మల్ని చేర్చుకొని సంతోష రక్షణ పొందుకున్నాడు. ఈ వాక్యంలో అందరూ కూడా మా జీవితంలోనికి మమ్మల్ని ఆహ్వానించి ఉన్నతమైన రక్షణ అనుభవం మేము పొందుకొని కొన్ని జీవించడానికి సహాయం తెచ్చిమని చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా ఎవరైతే తీర్మానం చేసుకుని రక్షణ పరమైన వారికి కుడి హస్తాలు చూపించినట్లయితే ప్రభు యొక్క శరీరమే మీ మధ్యకు వస్తుంది. అందరూ పాల్పొందుకుంటారు. ప్రతి ఒక్కరు కుడి హస్తాలు చూపించినట్లయితే ప్రభు యొక్క శరీరం మీ మధ్యకు వస్తుంది. ఇంకా రక్షణ లేకుండా, మార్మల్స్ లేకుండా, ఇంకా బలహీనమైనటువంటి మనసాక్షితో బ్రతుకుతుంటే
ఇప్పుడే దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకునే ఉన్నతమైనటువంటి అవకాశం దేవుడు కనిపిస్తున్నాడు. నన్ను బాగు చేయకుండా నిజమే నేను బాగలేనయ్యా, నేను బాగలేని స్థితిలో నన్ను బాగు చేయి, నేను స్వస్థపరచబడినట్లు నేను మహిమను బతుకున్నట్లుగా సహాయం గురించి నేను ప్రార్థన చేయాలి. ఆ రీతిగా భోజనం పెట్టినట్ల నేను ఒక పాత్ర చేతి పట్టుకొని మీ కొరకు చిన్న పడుతున్నాను, కొత్త నిబంధన చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ పాత్రని రక్తం దీవించి ఆస్తులు పరిశుద్ధపరిచి తీసుకున్న మా జీవితాన్ని ప్రోక్షించి క్రీస్తు యొక్క రక్తం ఇదే నిమిత్తం విలువ కలిగినదని ఆ విలువ కలిగిన జీవితాలు మీరు జీవించడానికి సహాయం తెచ్చింది. యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభు యొక్క శరీర పాపం పొందుకున్నారో తిరిగి మీ కుడి హస్తాలు చూపించినట్లయితే ప్రభు యొక్క రక్షణ నదికి వస్తుంది. ఇందులో పాపం పొందుకుంటుంది. నశించువారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నశించువారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది. నీ రక్తమే నా శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నిత్యము తండ్రి, నిరంతరము స్తోత్రాలు కలిగిన దేవ, నిత్యమైన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున బట్టి పరిశుద్ధ కాలం చెప్పబడిన పరిశుద్ధాలైన సేవలు ఈ శరీరంలో చేరిన తండ్రి నేను ఆలోచించడం కీర్తించి కనపరచు ఎవరిని మాట్లాడినప్పుడు ఆయన దేవ మాకు సమకూర్చి నిదానపరచుకున్నాను. ఈ తర్వాత దేవుడు కల జన్మ ధన్యులు అన్నట్లుగా తండ్రి మేము ఆ దేవుడి ఏంటి మీ ప్రజలు మమ్మల్ని ఏర్పరచుకుని లోకంలో బెంగళూరు పట్టణంలో తండ్రి స్వాస్థ్యంగా సేవలను నిలబెట్టుకుని ఇంతవరకు ఆయన మా ద్వారా మహింపబడని మీరు చెప్పబడుతున్నాను. ఉదాసన పెట్టి నాతో మాట్లాడుతున్న ప్రతి లేఖ వాక్యాన్ని బట్టి కొన్నాను. మా జీవితం మేము బాగుపడాలని మా బాగుపోకు మా మేలుకొరకు దేవాన్ని ఆకర్షించి ఆదేశించిన ప్రతి మాటలు మేము విని ఎదుగుతున్న తండ్రి మేము ఎద్దకు వచ్చేవారంగా తండ్రి ఈ సన్నిధిలో ఉండేవారుగా నీ మాటలు వినేవారుగా ఈ సన్నిధి ప్రార్థించే వారు ఉన్నట్లు నా జీవితంలో తీర్మానం చేసుకున్నాను. ఈ బెంగళూరు పట్ల సీఎం సంఘంలో తండ్రి రాబోయే దినాల్లో ఉన్నతమైన మహిళల పాత్రలను పోషించడానికి సహాయం తెచ్చింది. అనేకుల రక్షణ కొరకు ప్రయత్నం మేము ఏ రీతిగా నీ సన్నిధికి వస్తున్నాము అదే రీతిగా లోకంలో నశించిపోతున్న అనేకులు మేము నడిపించుకొని సన్నిధిలోకి రావడానికి సహాయం తెచ్చింది. ప్రభు చూపించింది దేవా మాకు తెలిసి మాకు తెలియని అనేక లోకంలో నశించిపోతున్నాయి. నేను ఈ సన్నిధికి వస్తున్నాము, మాకిచ్చి నీ గొప్ప రక్షణ
అనేకులకు మేము దాన్ని తెలియజేయనట్లుగా మమ్మల్ని వెలిగింపజేయమని అడుగుతున్నాం. కృప చూపించాను. ఈ సంఘంలో వచ్చి నేను వెళ్ళేవారు కాకుండా మేము ప్రతి మాటను విని ఆ మాట మొదలు నాటుకొని ఫలించినట్లుగా మంచి నేలలో పడిన విత్తనం వలె మంచి నేల వలె మా మనసును మేము ఉంచుకొని ఫలించినట్లుగా సహాయం తెచ్చి కృప చూపించాం. మోషే ఏదైతే ప్రార్థన చేసి ప్రభువులు ఈ మొదలు సంఘంలో మేము అందరం కూడా ప్రార్థన ముందుకు సాగిపోవడానికి మిరియం యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేసినట్లుగా మేము మా సహోదరుల కొరకు దక్షిణ నిర్లక్ష్యం అనేకుల కొరకు ఆయన తొలగిపోతున్న అనేకుల కొరకు మేము ప్రయాసపడి ప్రార్థించినట్లుగా ప్రార్థన ఆత్మ భారం అనేది మెండుగా పొందరించమని ఈ బాధ్యత మేము ప్రార్థన చేస్తాం. చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. రాని బిడ్డలు కైకరించండి. ఆయన ఎందుకు ఆగిపోతారో తెలియదు. ఆయన నీ సన్నిధి అంటే నా ప్రభావ లెక్కలేని తప్ప నీ బ్రతుకుతున్నాను. ఆయన ప్రజలు మీరు క్షమించాలని మీరు కూర్చోండి. ఎవరికి వాడు నా సన్నిధిని సన్మానించాలని వారికి సన్నిస్తాను. ఎవరి బిడ్డ తెలుసో తెలియక జీవితాలు చేస్తున్న ప్రతి ప్రభావం క్షమించాలని దాసుని సన్నిధి సమకూర్చి దేవుని సన్నిధి విలువెట్టు. దేవానికి మందిరం యొక్క ఆయన ఖైదాన్ని వింటూ ఈ సభలను చేర్చుకోవడానికి నిలిచిన రక్త ఖైదాన్ని మోచిన వీళ్ళు ఎరుగునట్లుగా మన నేత్రాలు తెరవజేయమని అడుగుతాను. చేర్పించిన బిడ్డల మీద దీవించు, కుటుంబాన్ని మీద దీవించు, తోడు ప్రయాస బిడ్డలు కూర్చొని ఈ మాటలు వింటుండగా వినియుండగా వారి జీవితంలో మీరు కార్యం జీవించు, నూతన కార్యం మీరు జరిగించమని వేడుకుంటున్నాను. మీరు మేము నిలబడిన మేము వీళ్ళు చేసే జీవితం కాబట్టి శివులు తన వేలు తన్ని ఆకాశవంతుకి పరీక్షలుగా ప్రతి బిడ్డని అభిషేకించుకుని ప్రార్థన చేస్తున్నాం. మనం చేస్తున్న పనులు కష్టాలు అయిన వాళ్ళకి వృత్తులు ఉద్యోగాలు అనుభవాలు అన్నింటిలో కూడా మీరు తోడండి వారిని ఆశీర్వదించుకుని ప్రార్థన చేస్తున్నాం. మీరు 2 రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని పూజిస్తుండగా ఈ 22 సంవత్సరంలో ఈ పరిచయం ఆయన తండ్రి నేను అభివృద్ధి పొందించండి. పరిపూర్ణ సంపూర్ణించండి. ఏదైనా దిగజారి స్థితిలో కాకుండా దేని అభివృద్ధి ఉన్నట్లుగా ఆయన భూమిలో మొక్క నాటినప్పుడు ఏదైతే ఫలించి అభివృద్ధి చెందుతుందో దేవ మేమందరూ సంఘంలో ఫలించినట్లుగా సహాయం ఫలింపులేని వారు ఉండకుండా నీలో నిలిచి బహుగా ఫలించినట్లుగా సీఎం సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు స్థిరపరిచి కనపడి మహిమపరుచుతారమని నీ మహిమతో నింపుతున్నామని లోక పథకాల నుంచి లోక సమస్యల నుంచి లోకపరమైన భక్తిహీనత నుంచి బుద్ధిహీనత నుంచి విడిపించి పరిశుద్ధులుగాను ఆత్మీయులుగాను నిర్దోషులు నిష్కలంకులుగాను ముందుకు సాగిపోవడం మాకు సహాయం తెచ్చిమని సంఘంలో ప్రతి అవసరతలు ప్రతి అక్కరలు ప్రతి కొదువులన్నీ కూడా ఈ పాలన దగ్గర పెడుతున్నాం. సమస్తములు తెచ్చి సంఘానికి నీవే నాయకుడు వెళ్ళి అధికారం అయ్యండి. ఎవరిని చిత్తం చొప్పున నీ ఉద్దేశం చొప్పున మీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని అందరూ మేము నడిపించుదురు కాక యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం లేచి నిలబడినట్లయితే సమర్పించుకుందాం. పాడతారమ్మ పాట. మీరే రండి. 18వ పాట. పాట బ్రతులలో 18వ పాట. ఇదే మైక్. కృపాక్షేమము నీ శాశ్వత జీవం అనే పాట పాడుకుందాం. ఒక పల్లవి, ఒక చరణం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన ఉపకారములు పరవశించనా మా కృపలోని పాటలు బతుకు నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా. కృపాక్షేమము
స్తుతించుచు ప్రతి క్షణం పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి కలత చందక నిలిపినది నీ దివ్యదర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. చల్లని మనం బాగా పాటలు కూర్చొని వరకుడికలు ఉంటాయి.